మీ సన్నిధిలో తీసుకొస్తున్నాం ప్రభువా. ఆమేన్. సంతోషంగా ఉంటే హల్లెలూయా చెప్పండి. ఇంకొకసారి గట్టిగా. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఇచ్చిన వాక్య భాగం ఈరోజు నేను మీ మధ్యకి తీసుకురావాలనుకుంటున్నాను. దయచేసి పరిశుద్ధ గ్రంథం మీ చేతిలో ఉండాలి. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథం నుంచి 1 Chronicles 13 చాప్టర్ మీద తెరవండి. 1 Chronicles 13 చాప్టర్ 9 నుంచి 12 దాకా మనం చదువుకుందాం. త్వరగా చదువుకుందాం మనం. 1 Chronicles 13 చాప్టర్ 9th verse నుంచి మనం చదువుకుంటే అక్కడ కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. ఈరోజు నేను మీ మధ్యకి ఒక వ్యక్తిని తీసుకురావాలనుకుంటున్నాను. ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు మనం చూద్దాం. దయచేసి మీరు దేవుడితో కనెక్ట్ అవ్వాలి. మీరు దేవుని వైపు మీరు చూడాలి. మీ కాన్సన్ట్రేషన్ అంతా దేవుడి మీద పెట్టండి. 1 Chronicles ఒకసారి త్వరగా 13:9 నుంచి మనం చదువుకుందాం. ఎడ్లకు కాలు జారినందున మందస పట్టుకోలేనని ఉజ్జా చెయ్యి చాపగా యెహోవా కోపము అతని మీదకి రగులుకొనెను. అతడు తన చెయ్యి మందస మధ్యలో చాపగా ఆయన అతని మొత్తెను కనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయాను. యెహోవా ఉజ్జాను వినాశనము చేయుట చూచి దావీదు వ్యాకులపడెను. అందుచేత ఆ స్థలమునకు నేటి వరకు పెరేజ్ ఉజ్జా అని పేరు. ఆ దినమున దావీదు దేవుని విషయమై భయముంది. దేవుని మందసాను నా యొద్దకు నేను ఎలాగో తీసుకొని పోవుదుననుకొని మందసాను తన యొద్దకు దావీదు పురమునకు తీసుకొని పోక దాన్ని గిబియుడైన ఒబేదెదోము ఇంటిలోనికి కొనిపోవు. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో మనం చూస్తే ఉజా అనే వ్యక్తి మనకు కనపడతాడు. ఉజా ఏమైంది? ఆయన ఏం చేస్తున్నాడు? మందసాన్ని పరుచుకున్నప్పుడు ఏమైంది? దేవుని ఉగ్రత ఆయన మీదకి భయంకరంగా వస్తాడు. దేవుని ఉగ్రత ఆయన మీదకి రాగానే ఆయన అక్కడ మరణించాడని గ్రంథాలు మనకు తెలియజేస్తుంది. చూడండి, ఈ ఉజాకి అర్థం ఏంటంటే శక్తి. ఇప్పుడు ఈయన ఎవరి శక్తి వాడాడు? ఆయన శక్తి వాడాడు. దేవుని శక్తి వాడాడు. మందసాన్ని మోసుకుంటాడు. ఎద్దుల బిడ్డ మీద ఆ మందస దాదాపు 40 years ఆ మందస దూరం అయిపోయింది. సౌలు రూలింగ్ లో ఉన్నప్పుడే ఆ మందస ఫిలిస్తీన్ చేతిలోకి వెళ్ళిపోయింది. శత్రువుల చేతిలో ఆ మందస వెళ్ళిపోయింది. దాదాపు మనం చదువుకుంటే 40 years అది బయట ఉండిపోయింది. ఎరుసలేములో లేదు, బయట ఉండిపోయింది. శత్రువులు వచ్చిన అక్కడి నుంచి ఇంకొక చోటికి దాన్ని మార్చుతూ వచ్చారు. దాన్ని మర్చిపోయాడు. ఆ మందసాన్ని మర్చిపోయాడు. దావీదు అనుకున్నాడు ఆ మందసాన్ని మళ్ళీ తిరిగి యెరూషలేముకు తీసుకురావాలని అనుకున్నాడు. యెరూషలేముకు తీసుకురావాలి, ఎట్టి పరిస్థితుల్లో అది రావాలి, దేవుని సన్నిధి మళ్ళీ తిరిగి రావాలని అని అనుకున్నాడు. వారు ఆల్రెడీ డిసైడ్ అయ్యి దాన్ని తీసుకొస్తున్నారు. చూడండి, 1 సమూయేలు 4 మనం చదువుకుంటే దాదాపు 4,000 మంది ఇచ్చారు. 1 సమూయేలు 4 వచనం మనం 4 చాప్టర్ మనం చదువుకుంటే అది చూడండి, అక్కడ 4,000 మంది చనిపోయారు. People died. Nearly 4,000 members were died. ఎందుకు చనిపోయారు? వాడు ఫిలిస్తీన్ మీదకి యుద్ధానికి వెళ్ళారు. కానీ దేవుడు వాడిని సపోర్ట్ చేయాలి. మనం అనుకోవచ్చు, ఎందుకు దేవుడు సపోర్ట్ చేయాలి? ఎవరు పాపం చేస్తారు, దేవుడికి దూరం. అటు దేవుడు వాడికి సపోర్ట్ చేయాలి. 4,000 మంది అక్కడ చనిపోయారు. ఇస్రాయేల్ ప్రజలు అనుకున్నారంట, లేదు ఇప్పుడు మందసాన్ని మనం తీసుకొద్దామని ఓడిపోయారు. ఆల్రెడీ ఓడిపోయారు. అనుకుంటున్నారు ఆ మందస తీసుకొస్తే దేవుడు సన్నిధి మనలో ఉండి ఈ ఫిలిస్తీన్ మీద మనము యుద్ధము చేయించగలము అని అనుకుని వారు తీసుకొచ్చారు. మందసాన్ని తీసుకొచ్చారు. ఆ మందసము అక్కడికి వచ్చింది. మందసము ఆ యుద్ధంలోకి వచ్చి అలేరియాలో తీసుకొచ్చారు. ఎంతమంది చనిపోయారు? 30,000 మంది చనిపోయారు. 30,000 మంది చనిపోయారు. అనుకోవచ్చు, దేవుడి సన్నిధి ఎందుకు చనిపోయారు? ఆల్రెడీ వారు తప్పు చేస్తారు. వారు ఆల్రెడీ పాపంలో ఉన్నారు. ఇంకొక తప్పు చేసింది ఏంటంటే ఆ మందసమును వారు తీసుకొచ్చారు. 34,000 మంది అక్కడ చనిపోయారు. అది ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది? శత్రువు చేతిలోకి వెళ్ళిపోయింది. 1 సమూయేలు 4:11 మనం చదువుకోండి. ఫిలిస్తీన్ చేతిలోకి అది వెళ్ళిపోయింది. ఆ మందసము
ఇద్దరు కుమారులు హతులయ్యి. 11 మనం చదువుకుంటే అక్కడ చూడండి, శత్రువుల్లోకి వెళ్ళి మందసం ఎవరి చేతిలోకి వెళ్ళిపోయి, శత్రువుల చేతిలోకి వెళ్ళిపోయి, ఫిలిష్తీయుల చేతిలోకి వెళ్ళి. ఫస్ట్ మనము ఈ మందస ఏంటి ఇప్పుడు తెలుసుకోవాలి. మందసం అంటే తెలుసా? ఎంతమంది తెలుసు మందసం అంటే? మందసం అంటే అసలు మందసం అంటే ఏంటి? కోవిడ్ అంటే ఏంటి? దేంతో తయారైంది మందసం? దేంతో తయారైంది? ఎంతమంది తెలిసింది? ఒకసారి చెప్పండి. తెలియదు. మందసం అంటే మనం వింటూ ఉంటాం, మందస అని వింటూ ఉంటాం, మందసము అని వింటూ ఉంటాం. దేవుడు అది ఎంతో ఇష్టపడి దాన్ని తయారు చేయించుకున్నాడు. మందసం దేవుడి సన్నిధి ఏంటి? దేవుడు దాంట్లో ఉంటాడా? ఏం చేయాలి? మనకి ఆ చౌట వస్తూ ఉంటుంది. ఫస్ట్ మనము ఈ మందసం అంటే ఎందుకు తెలుసుకుందాం. ఈ మందసం ఎందుకు తెలుసుకున్న తర్వాత మనం మెసేజ్లో పోదాం. లేదా నీకు మెసేజ్ అర్థం కాదు, అసలు ఉజ్జా ఎందుకు చనిపోయాడో అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనం మందసం అంటే ఏంటో తెలుసుకోవాలి. మందసం తెలుసుకోకుండా మనము ఉజ్జా కోసం మనం తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడ ఉజ్జా ఎవరి శక్తిని యూజ్ చేస్తాం? దేవుని శక్తిని వాడుకున్నాడా లేదా ఆయన శక్తిని వాడుకున్నాడో ఈరోజు మనం తెలుసుకుంటాం. ఫస్ట్ మందసం కోసం మనం నేర్చుకుంటాము. ఎన్ని మందసాలు ఉన్నాయండి బైబిల్ గ్రంథంలో? ఎన్ని మందసం? ఒకటి. మందసంలో ఏముంటాయి? మందసంలో ఏముంటాయి? సరే, ఇశ్రాయేలు ప్రజల్ని చూశారు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించాడు. ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి దేవుడు నడిపించాడు. వారు ఎర్ర సముద్రం దాటారు. ఎర్ర సముద్రం దాచి వారితో దేవుడు నడిపిస్తుందంటే సినాయి కొండ దగ్గరికి వచ్చాడు. సినాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు మోషే అనుకున్నాడు, లేదు నేను దేవుడితో మాట్లాడాలని ఆ కొండ మీదకి వెళ్ళి దేవుడు మాట్లాడతాడు. దేవుడు మోషేతో మాట్లాడు. ఎన్నో అక్కడ రోజులు ఆయన ప్రార్థనలో ఉండిపోతాడు. దేవుడు ఆయనతో మాట్లాడతాడు. చూడండి, దేవుడితో ఉన్నప్పుడు మనకు సమయము తెలియదు, అసలు టైం అనేది మనకు తెలియదు. ఇక్కడ మోషే దేవుడితో కనెక్ట్ అయిపోయాడు. కింద ప్రజలు ఏం చేస్తున్నారు? వారుగా దూడం తయారు చేసుకున్నారు, ఒక విగ్రహం తయారు చేసుకున్నారు. దేంతో? బంగారంతో ఒక బొమ్మను తయారు చేసుకుని వారు కిందంతా ఎంజాయ్ చేస్తుంటే ఇక్కడ మోషే మాత్రము ఆ సినాయి పర్వతం మీద ఉన్నాడు, దేవుడితో మాట్లాడు. చూడండి, దేవుడు అంటాడు, నేను నీకు విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను మోషే అని. ఎంతో దేవుడు ప్రజల్ని ఎంతో ఇష్టపడ్డాడు. ఇప్పటికీ దేవుడు అందరినీ ఎంతో ఇష్టపడుతున్నాడు. అంటే దేవుడు మన మధ్యన ఉండాలని దేవుడు కోరుకున్నాడు కదా. యేసయ్య మన కోసం ఏం చేశాడు? లోకానికి వచ్చాడు, మన కోసం వచ్చాడు. ఒక మానవుడిగా వచ్చి మన మధ్యని ఆయన ఉండి ఆయన ప్రేమ ఏంటో మనకి తెలియజేశాడు. అలాగే దేవుడు కూడా, తండ్రి కూడా అనుకున్నాడు, నేను ఈ ప్రజల మధ్యకు రావాలి, ప్రజల మధ్య నేను ఉండాలి, వారితో నేను వెళ్ళాలని దేవుడు ఆశించాడు. ఆ ప్రజల ప్రేమని దేవుడు కోరుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు నేను మధ్యలో ఉంటాను. దేవుడు వాగ్దానం చేస్తాడు. అబ్రహాం నుంచి దేవుడు వాగ్దానం చేస్తాడు, నేను వారితో నేను దీవిస్తాను. దేవుడు ఎప్పుడో చెప్పాడు. ఇప్పుడు మోషేతో అంటాడు, నేను నీ మధ్యకి రావాలనుకుంటాను మోషే, నీ ప్రేమని నేను పొందుకోవాలనుకుంటున్నాను, మీ మధ్య నేను ఉండాలనుకుంటున్నాను. ఎంతో ప్రేమతో అక్కడ మోషేతో మాట్లాడుతుంటే దేవుడు అనుకున్నాడంటే కిందకు వచ్చేయాలనుకుంటాడు. అంటే మోషే దేవుడితో కనెక్ట్ అయిపోయాడు. మోషే చూపించిన ప్రేమ అంతో ఎంతో దగ్గర అయిపోయాడు. ఆయనలో ఏ పాపం లేదు, ఆయన పరిశుద్ధంగా ఉండిపోయాడు. అందుకనే ఆ సినాయి పర్వతం మీద నుంచి కిందకి రాగానే ఆయన వేసి మారిపోయాడు, ఆయన రూపమే మారిపోయాడు. మహిమ రూపము వెలుగును చూశారు. అక్కడ ఉన్న ప్రజలందరూ భయపడ్డారు. ఆయనలో ఏం చూశారు? దేవుణ్ణి చూశారు. దేవుని నీడ వారు చూశారు. అంటే అంత శక్తి ఆయన పొందుకున్నాడు. కేవలం ఆయనతో టైం స్పెండ్ చేస్తేనే అంత శక్తిని పొందుకున్నాడు. దేవుడే ఉంది. చూడండి, మనం చదువుకుంటే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు
ఏం చేశాడంటే ఒక 2 పలకలను దేవుడు ఇచ్చాడు. 2 పలకలు. ఆ 2 పలకలు ఏంటి? పదాజ్ఞలు. పలకలు దేవుడు మోషేకి ఇచ్చాడు. అది ఎవరు రాశారు? దేవుడే. దేవుడి చేతితో అనేకుడు పదాజ్ఞలు రాశాడు కొండ మీద. అది సఫీరా రాయి మీద రాశారు. సఫీరా రాయి అంటే అది బ్లూ కలర్ లో ఉంటుంది. అది భూమి మీద దొరకదు. అంటే భూమి మీద అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చదువుకుంటే ఎజెకియల్కి రాస్తున్న ఎజెకియల్ గ్రంథం 1:26 మనం చదువుకుంటే, ఎజెకియల్ 1:26 మనం చదువుకుంటే దొరకదు. ఇది బ్లూ కలర్ లో ఉంటది. ఒక ఎజెకియల్ గ్రంథము 1:26 దొరకదు, చదవాలి. ఇప్పుడు దేవుడు పరలోకంలో దక్కేది ఏంటంటే ఈ సఫేరా, అది ఆ రెండు కలర్ సఫేరా బ్లూ కలర్ ఉండొచ్చు. అలాంటి దాంతో దేవుడు తయారు చేసి 2 పలకలు తయారు చేసి, అంటే అది భూమి దొరకదు, అది పరలోకంలోనే దొరకదు. దేవుడు పరలోకంలో దొరికే పలకలు, ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ హెవెన్. అది దేవుడు ఈ సినాయి పర్వతం మీద 2 పలకలు దేవుడు తయారు చేశాడు. బ్లూ కలర్ లో ఉంటుంది. అది ఆ స్టోన్స్ ఇక్కడ దొరకదు, కానీ ఆ స్టోన్స్ ఇప్పుడుకి దొరుకుతాయి. అంటే మనము ఎక్కడైనా జ్యువెలరీ షాప్ వెళ్తే బ్లూ కలర్ లో అది సఫేర్ స్టోన్స్ దొరుకుతాయి. కానీ అది సఫేర్ లాంటి స్టోన్ లాంటిదే, కానీ అది ఎగ్జాక్ట్ స్టోన్ కాదు. అది రిజంబులెన్స్ మాత్రమే. ఇప్పుడు ఎజెకియల్ గ్రంథం మనం చదువుకుంటే 1:26 వాటి తలలపై ఉన్న ఆ మండలము పైన నీల కాంతముమైన సింహాసనము వంటి ఒకటి కనబడెను. మరియు ఆ సింహాసనము వంటి దాని మీద నరస్వరూపముకు ఒకడు ఆసీనుడై ఉండెను. చుట్టూ దాని లోపల కరుగుచున్న ఇత్తడియు అగ్నియు ఉండడు. ఇక్కడ సింహాసనం లాంటిది కనపడుతుంది. ఎవరికి? ఎజెకియల్కి సింహాసనం లాంటిది కనపడుతుంది. ఇట్స్ లైక్ దట్. అంటే రిజంబులెన్స్ మాత్రమే కనపడుతుంది. ఎగ్జాక్ట్ గా దాని పోలిక కనపడుతుంది. కంటే ఇక్కడ విషయంలో కనపడుతుంది. అలాంటిది ఆ థ్రోన్, ఆ సింహాసనం అలాంటిది. ఎలాంటి కలర్లో ఉన్నది? నీలము రంగు. ఈ నీలము రంగుతో తయారుపడిన 2 పలకలు ఎవరికి ఇచ్చారంట? మోషేకి. అక్కడ చూడండి, మోషేకి దేవుడు ఇచ్చాడు 2 పలకలు రాసి ఇచ్చాడు. ఇదిగో మోషే, ఈ 2 పలకలు నీకు ఇస్తున్నాను. ఈ పలకలు తీసుకువెళ్ళి ఏం చేయాలంటే ఒక మందసం తయారు చేయాలి. ఆ మందసం ఎలా ఉండాలంటే తుమ్మ కర్రతో తయారు చేయమన్నాడు. తుమ్మ కర్రతో. నిర్గమకాండము 25:10 మనం చదువుకుంటే, ఇప్పుడు మనం తెలుసుకుంది ఏంటంటే ఆ సఫేరా రాయి ఏంటంట 2 పలకల మీద దేవుడు ఏం చేశాడు? 10 ఆజ్ఞలు రాస్తాడు. ఇది మాత్రం మీరు గుర్తు పెట్టుకోండి, మనసులో పెట్టుకోండి. 2 పలకలు తయారు చేస్తాడు దేవుడు. ఆ 2 పలకల మీద దేవుడి చేతితో రాస్తాడు. 10 ఆజ్ఞలు దేవుడు రాస్తాడు. ఆ రాయి ఎక్కడ దొరుకుతుంది? పరలోకంలో మాత్రమే. ఇప్పుడు దేవుడు ఇస్తున్నాడంటే పరలోకంలో ఉండినే దేవుడు ఇస్తాడు కదా. అంటే దేవుడు ఇచ్చాడంటే పరలోకంలోనే దేవుడు ఇస్తాడు, అంతేనే కదా. సో పరలోకంలో ఏదైతే దొరుకుతుందో దాని మీద, ఆ రాయి మీద దేవుడు ఏం చేస్తాడంటే ఈ సఫేర రాయి మీద 2 పలకల మీద దేవుడు ఆజ్ఞలు రాసి ఎవరికి ఇచ్చాడు? మోషేకి ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు ఏమంటాడో చూడండి, నిర్గమకాండం 25:10. మందసము చేయవలెను. దాని పొడవు తుమ్మకర్రతో ఏం చేయమంటాడు? తుమ్మకర్రతో ఒక మందసం, ఒక బాక్స్ లాగా తయారు చేయాలి. ఒక బాక్స్ లాగా తయారు. దేనితో తయారు చేయమన్నాడు? తుమ్మకర్రతో తయారు చేయమన్నాడు. ఇప్పుడు 25:11. దాని మీద మేలిమి బంగారు రేఖ పొడిగింపవలెను. ఇప్పుడు ఏమంటాడంటే ఈ బాక్స్ మీద పైన ఏం పెట్టమంటాడు? బంగారం. అంటే బంగారము రేకు ఉంటుంది కదా పైన కవరింగ్. ఆ దేంతో తయారు చేయమన్నాడు? బంగారంతో తయారు చేయమన్నాడు. చూడండి, గుర్తుపెట్టుకోండి. ఒకటి ఫస్ట్ తుమ్మకర్ర, రెండోది బంగారము రేకుతో తయారు చేయాలి అని చెప్పాడు. ఇప్పుడు ఇంకా కింద భాగం చదువుకుంటే, దానికి 4 బంగారు ఉంగరములను పొత్తి పోసి ఒక ప్రక్క 2 ఉంగరములు ఎదుటి పక్క 2 ఉంగరములు ఉండినట్లుగా
దాని 4 కాళ్ళకు వాటిని వేయవలెను. తుమ్మకరతో మొత్తికలను చేసి వాటికి బంగారు రేకులను పొడిగించి వాటితో ఆ మందసాను మోయుటకు ఆ ప్రక్కల మీద ఉంగరములలో ఆ మొత్తికర్ర దూర్చవలెను. ఆ మొత్తికర్ర ఆ మందసపు ఉంగరములోనే ఉండవలెను. వాటిని దాని ఎదుట నుండి తీయకూడదు. ఆ మందసాలో నేను నీకు ఇచ్చిన శాసనములు ఉంచవలెను. ఏమి ఉంచమన్నాడు? శాసనములు అంటే ఏంటి? ఈ శాసనములు అంటే ఏంటి? టెస్టిమనీ. శాసనములు అంటే ఏంటి? టెస్టిమనీ, సాక్ష్యం. ఏంటి సాక్ష్యము? ఈ పదాజ్ఞలు దేవుడు ఏమన్నాడు? ఏమని పలకడండి? శాసనములు అన్నాడు దేవుడు. ఈ శాసనములు దేంట్లో పెట్టమన్నాడు? ఈ మందసంలో పెట్టమన్నాడు. ఇప్పుడు చూడండి, ఈ మందసము దేంతో తయారయ్యింది? తుమ్మకరతో. దాని మీద రేకు దేంతో తయారయ్యింది? బంగారంతో. ఇప్పుడు దీంట్లో ఏం పెట్టమన్నాడు? ఈ శాసనములు పెట్టమన్నాడు. ఈ శాసనములు ఏంటి? దేవుడిచ్చిన ఈ పదాజ్ఞలు దాంట్లో పెట్టమన్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు జరిగింది ఏంటంటే మోషే ఆ కొండ మీద కిందకి వస్తాడు. ఆ కొండ మీద నుంచి కిందకి రాగానే ఏం జరుగుతుంది? కింద పెద్ద పార్టీ జరుగుతుంది. పార్టీ, ఫంక్షన్, అదేవిధంగా ఫెస్టివల్ జరుగుతుంది. ఆ ఫెస్టివల్ కి బంగారంతో ఆల్రెడీ ఏం తయారు చేసుకున్నారు? ఒక విగ్రహం తయారు చేసుకుని దాన్ని ఏం చేస్తున్నారు? పూజిస్తాం మొదలు. ఇప్పుడు మోషే కోపం వచ్చిందా? మోషే కోపం రాగానే ఏం చేశాడు? ఈ 2 పలకని పగలగొట్టేశాడు. అదే జరిగింది స్టోరీ. అది చూడగానే కోపం వచ్చి ఆ 2 పలకలు, చేతిలో ఉన్న 2 పలకల్ని పగలగొట్టేశాడు. ఆ 2 పగిలిపోయాయి. ఇప్పుడు పగిలిపోయిన ఈ పలకల్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? చెప్పండి, ఎక్కడ పెట్టాడు? ఆ మందసాన్ని పెట్టేశాడు. పెట్టారు కదా, పలకలు పడినాయి. కానీ ఈ తీసుకుని వెళ్ళి మళ్ళీ దాన్ని ఎండ పెట్టాలి. తుమ్మకరతో తయారబడిన మందసంలో అది దానిపై ఏముంది? బంగారంతో తయారబడిన ఈ మందసంలో ఏముండాలి? ఈ శాసనములు ఉండాలి కదా, ఈ సాక్ష్యాలు ఉండాలి, ఈ టెస్టిమనీ దాంట్లో ఉండాలి. అది పగిలిపోయిన పలకలు అంటే దేవుడి చేతితో రాసిన పలకలు ఎందులో పెట్టాడు? ఈ బంగారముతో తయారబడిన మందసం. సో మందసం అంటే ఏంటంటే ఒక బాక్స్. అది తుమ్మకరతో తయారబడి ఉంది. దాని మీద ఏముంది? బంగారము రేకు. సో లోపల ఏముంది? ఖాళీగా ఏమున్నాయి? దేవుడిచ్చిన పదాజ్ఞలు. అది దేవుడి చేతితో రాయబడిన పదాజ్ఞలు, పగిలిపోయిన పదాజ్ఞలు ఎందులో పెట్టాడు? ఈ బంగారంతో తయారబడిన మందసంలో పెట్టాడు. ఓకేనా? కూర్చోండి. అక్కడ ఓకే. ఇప్పుడు మోషే ఏం చేశాడు? మళ్ళీ తిరిగి పైకి వెళ్తాడు. సినాయి కొండ మీదకి మళ్ళీ మోషే వెళ్తాడు. సినాయి కొండ మీదకి మళ్ళీ వెళ్ళిన తర్వాత దేవుడు ఏమంటాడు తెలుసా? నీ చేతితో మోషే, నీ చేతితో ఇప్పుడే చేయి, మళ్ళీ పలకలు రాయి. ఏమన్నాడు? నీ చేతితో. ముందేం చేశాడు దేవుడు? దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన 2 పలకల్ని పగలగొట్టేశాడు. ఈ పగిలిపోయిన ఈ పలకల్ని దేంట్లో పెట్టాడు? బంగారంతో తయారబడిన మందసంలో పెట్టాడు. అది ఆల్రెడీ రెడీ అయిపోయింది. రెండోది దేవుడు ఏమంటాడంటే, నువ్వు ఇప్పుడు ఏం చేయి? ఒక 2 పలకలను తయారు చేయి. 2 పలకలను నేను చెప్పినట్టు ఏ విధంగా నీకు ఇచ్చాడో అదే నువ్వు చేయవచ్చు. చూడండి, నిర్గమకాండం 32:30. కొత్తగా చూడండి, నిర్గమకాండము 32:30. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేస్తుంది కనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళెదను. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనెను. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యా, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యా, నీవు వారి పాపములు ఒకవేళ పరిహరించితివి ఎడల లేని ఎడల నీవు రాసిన ఈ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని ప్రతిమాలు
కొనుచున్నాను నేను. Hmm. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. కాబట్టి నీవు చూడండి, వెళ్ళి ఇప్పుడు ఇక్కడ దేవుడి దగ్గర మొర పెట్టుకుంటాడు. కొండ మీదకి వెళ్ళి ఇప్పుడు మొర పెట్టుకుంటాడు. వారు పాపం చేశారయ్యా, వారి కింద వారు ఒక బొమ్మను తయారు చేసుకుని వారు పూజిస్తున్నారయ్యా, బంగారంతో తయారుపడిన దాన్ని పూజిస్తున్నారయ్యా, వారు పాపం చేస్తున్నారు అని చెప్పి అక్కడ దేవుడి దగ్గర మొర పెట్టుకుంటాడు. మొర పెట్టుకున్నప్పుడు దేవుడు రిప్లై ఇచ్చి దేవుడు మాట్లాడతాడు. దేవుడు అక్కడ జవాబిస్తున్నాడు. ఏమని జవాబిస్తున్నాడు చూడండి, 33లో జవాబిస్తాడు అక్కడ. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. మోషే అన్నాడు, మీరు చేశారు, పాపం చేశారు దేవా, వారిని గ్రంథం నుంచి తీసే ప్రభువా అని, జీవ గ్రంథం నుంచి వారి పేరు తీసే ప్రభువా అన్నప్పుడు దేవుడు అంటాడు, నువ్వు చెప్పడానికి సరిపోవు. జీవ గ్రంథంలో ఎవరి పేరు ఉండాలో ఎవరి పేరు ఉండకూడదు అని నేను డిసైడ్ చేస్తాను. మోషే నువ్వు కాదు. వారు పాపం చేశారేమో, వారి పేరు పెట్టాలో లేదో అది నా డిసిషన్. ఈ డిసిషన్ కదా అక్కడ దేవుడు మోషేతో తెలియజేస్తున్నాడు. అంటే ఇది చూడండి, మోషే ఎంత బాధపడుతుందంటే వారి పేర్లు జీవ గ్రంథంలో ఉండకూడదు అని తెలియజేస్తాడు. అంటే 2 పలకలు పగలగొట్టేశారు. వారి కోపం, ఎంత కోపం వచ్చిందో చూడండి మోషే. ఇప్పుడు మోషేతో దేవుడు మళ్ళీ అంటాడు చూడండి, 30 మళ్ళీ తిరిగి వెళ్ళాడు, కొండ మీదకి వెళ్ళాడు, అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. వీళ్ళ పేరు జీవ గ్రంథం నుంచి తీసే ప్రభు అని అక్కడ వేడుకుంటున్నాడు. దేవుడు మాట వాళ్ళిద్దరి మధ్యన ఆ కమ్యూనికేషన్ జరిగింది. అప్పుడు దేవుడు ఏమంటాడు చూడండి, 34 మనం చదువుకుంటే 34th చాప్టర్ మనం చదువుకుంటే అని చూడండి ఏమన్నాడు దేవుడు చూడండి. మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెప్పుము. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదున్న వాక్యములను నేను ఈ పలక మీద రాసేదను. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున ఇప్పుడు ఏమన్నాడు, 2 పలకలు ఏం చేయమన్నాడు, నువ్వు తయారు చేసి ఎలా తయారు, ఆ సైజు ఆ డైమెన్షన్స్ ఉన్నాయో 2 పలకలు ఏదైతే పగిలిపోయినాయో అలాంటి 2 ఎగ్జాక్ట్ సైజ్, ఆ సైజ్ ప్రకారం 2 పలకలు తీసుకురా అని చెప్తాను. మళ్ళీ నేను దాని మీద రాస్తాను. ముందు దేవుడు పలకలు తయారు చేశాడు, డైమెన్షన్స్ ని దేవుడు తయారు చేశాడు. ఆ డైమెన్షన్స్ అన్ని దేవుడు తయారు చేసి ఎవరికి ఇచ్చాడు, మోషేకి ఇచ్చాడు. ఇప్పుడు మోషేతో దేవుడు ఏమంటాడు, ఇప్పుడు 2 పలకలు ఎగ్జాక్ట్ అదే డైమెన్షన్ లో విడ్త్, అదేవిధంగా బ్రెత్, లెంత్, ఆ సైజ్ అంతా నువ్వు తయారు చేసుకుని తీసుకున్నావు. సేమ్ ఎగ్జాక్ట్ ఏ పలకలు, మొదట పగిలిపోయిన పలకలు. దేవుడు అంటాడు ఇప్పుడు పలకలు తయారు చేయమన్నాడు, పలకలు తయారు చేయమని చెప్పి ఇప్పుడు ఈ పలకల కోసం దేవుడు ఏమంటున్నాడు ఒకసారి చూడండి. ఫస్ట్ పలకలు దేవుడు ఏమన్నాడు, దేంట్లో పెట్టమన్నాడు, తుమ్మకర్రతో తయారుపడిన ఆ బంగారము రేకులో దేవుడు పెట్టమన్నాడు. ఇప్పుడు ఈ 2 పలకలు ఎక్కడ పెట్టాలో ఎక్కడ పెట్టమన్నాడు చూడండి. డిట్రానమీ ఒకసారి చదువుకుందామా. డిట్రానమీ 10, 1, 2. డిట్రానమీ 10, 1, 2. ఆ కాలమందు యెహోవా, మునుపటి వాటి వంటి 2 రాతి పలకలను నీవు చెప్పుకొని కొండ ఎక్కి నా ఎద్దకు రమ్ము. మరియు నీవు ఒక కర్ర మందసను చేసుకొనవలెను. నీవు పగలగొట్టిన మొదటి పలకలను ఏ మందస ఇది, కర్ర మందస అంటే దీంట్లో బంగారం ఉందా, బంగారం లేదు. మొదటి దానికి బంగారం ఉంది, మొత్తం అంతా బంగారమే. ఇప్పుడు 2వ దానికి దేవుడు ఏమంటాడు, ఇది నువ్వు తయారు చేస్తావు, ఈ పలకలు నువ్వు తీసుకొచ్చావు కాబట్టి రాతి పలకలు నువ్వు తీసుకొచ్చావు కాబట్టి దీన్ని దేంట్లో పెట్టమంటాడు, కర్ర మందసంలో పెట్టమంటాడు. కర్ర మందసంలో పెట్టమంటాడు 2 పలకలు. ఇప్పుడు ఎన్ని మందసంలో వచ్చింది, ఇప్పుడు ఎన్ని మందసంలో వచ్చింది, 2 మందసంలో వచ్చినాయి. మొదటి మందస ఇది బంగారంతో తయారుపడిన మందసం, రెండోది కర్రతో తయారుపడిన మందసం. ఈ 2 పలకలు ఉన్నాయి. సో బంగారంతో తయారుపడిన మందసంలో ఏమున్నాయి, పగిలిపోయిన పలకలు ఉన్నాయి. ఇప్పుడు కర్రతో తయారుపడిన ఈ మందసంలో ఏమున్నాయి, రాతితో తయారుపడిన పలకలు అక్కడ దాంట్లో పెట్టి ఉన్నాయి. దీన్ని ఏమన్నాడు, అదే 18 చదువు. డిట్రానమీ 10:8 చదువు. నేటి వరకు జరుగునట్లు
యెహోవా నిబంధన మందసమున మోయుటకు యెహోవా సన్నిధి నిలుచుటకును ఆయన సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను. కాబట్టి తమ సహోదరులతో పాటు లేవీయుడు స్వాస్థ్యమైనను పొందలేదు. నీ దేవుడైన యెహోవా వారితో చెప్పినట్టు యెహోవాయే వారికి స్వాస్థ్యము. నేను మునుపటి వాటి వలె 40 అమ్మా నిత్యాన్ని 10:8 చదువుతున్నావా? 10:8 అక్కడ మందసం ఉంది కదా, ఏం మందసం అది? అక్కడ ఇంకొక పేరు పెడుతున్నాడు దేవుడు. ఈ చెక్కతో తయారుపడిన మందసం దేవుడు ఏమంటున్నాడు? నిబంధన మందసం. ఏ మందసం అది? నిబంధన. నిబంధన అంటే ప్రామిస్. దీనికి ఇంకొక పేరు. మొదటేంటి అది? దాని పేరేంటి? దాంట్లో ఏమున్నాయి? శాసనములు ఉన్నాయి దాంట్లో. దీంట్లో ఇప్పుడు ఏమున్నది? నిబంధన మందసం. నిబంధన మందసం. ఈ నిబంధన మందసంలో ఏమున్నాయి? రాతితో తయారుపడిన 2 పలకలు దాంట్లో ఉన్నాయి. దాని మీద ఏం రాయబడి ఉన్నాయి? దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు దాని మీద రాయబడి ఉంటాయి. ఇది ఇప్పుడు చూడండి, నిర్గమకాండము 25:21 చెప్తే దాన్ని ఏమన్నాడంటే పైన దాన్ని దేవుడు కొరినా పీఠం అన్నాడు. ఏమన్నాడు? కొరినా పీఠం అన్నాడు. ఆ కొరినా పీఠం అంటే ఈ బంగారంతో తయారుపడిన ఆ రేఖ పైన కవర్ ఏమన్నాడంటే కొరినా పీఠం. అంటే ఆ కొరినా పీఠం అంటే దాని మీదకి ఎవరు దిగి వస్తాడు? దేవుడు దాని మీదకి దిగి వస్తాడు. That's what God is saying. ఈ ఆజ్ఞలను ఇచ్చారంటే దీని మీద నేను దిగి వస్తుంది. ఈ బంగారంతో తయారుపడిన ఈ మందసం మీదకి. సో దీనికి ఇంకొకటి ఉంది ఏంటంటే ఈ పక్కని 2 స్టాచ్యూస్ ఉంటాయి. దాన్ని ఏమంటారు? కెరూబులు అంటారు దాన్ని. కెరూబులు అంటారు దాన్ని. ఏమంటారు? 2 స్టాచ్యూలు, 2 ఏంజల్ టైపులు ఉంటాయి, ఇటు సైడ్ ఇటు సైడ్. దాన్ని ఏమంటారు? కెరూబులు అంటారు దాన్ని. లా నుంచి ఉంటాయి. సో ఈ 2 కెరూబులు ఉన్నప్పుడు మధ్యని ఎవరు వస్తారు? దిగి వస్తారు? దేవుడు దిగి వస్తారు. కానీ ఈ చెక్కతో తయారుపడిన మందసం మీద ఈ కెరూబులు ఉండవు. అదే గుర్తు ఏంటంటే బంగారంతో తయారుపడిన మందసం మీద ఏముంటది? 2 కెరూబులు ఉంటాయి. అంటే 2 దేవదూతలు ఇటు 2 సైడ్లు ఉంటాయి. కానీ చెక్కతో తయారుపడిన ఆ మందసం మీద ఈ కెరూబులు ఉండవు. అదే గుర్తింపు. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే దాని నిబంధన మందసాన్ని దేవుడు తెలియజేశాడనమాట. 3 విషయాలు దీని నుంచి మనం నేర్చుకోవాలి. 3 విషయాలు అంటే అది రాతితో తయారుపడిన పలకలు, రాతితో తయారుపడిన 2 పలకలు. రెండవది ఇంకా దాంట్లో ఇంకొకటి ఉంది. అదేంటంటే 31 డెట్రానమీ 31:26. ఇది మీరు తెలుసుకోవాలి. మందసం అంటాం కానీ దాంట్లో ఏముందో తెలియదు. అది అసలు ఏంటో ఎవరికూ తెలియదు. ఇది ఫస్ట్ ఆ మందసం అంటే ఏంటో తెలుసు. వాట్ ఈస్ ద ఆర్క్ ఆఫ్ కోవెనెంట్ మనం తెలుసుకోవాలి. రోజు మనం తెలుసుకుంటాం 2. ఒకటి బంగారంతో తయారుపడి ఉంది, ఇంకొకటి చెక్కతో తయారుపడి. ఇప్పుడు చూడండి, ఈ చెక్కతో తయారుపడిన దీంట్లో ఏం పెట్టారు? రాతి పలకలు ఉన్నాయి. 31:26 చదువుకుంటే నీ మీద సాక్షార్థముగా ఉండను. నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేను ఎరుగుదును. నేను ఇంకా సజీవుడై మీతో ఉండగానే ఇదిగో మీరు యెహోవా మీద తిరుగుబాటు చేసితిరి. నేను చనిపోయిన తర్వాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేయకూడదు కదా. మీ గోత్రం పెద్దలందరినీ 31:26 25 Deuteronomy 31:26 మోషే యెహోవా నిబంధన మందసాన్ని మోయు లేవీయులను చూచి ఆజ్ఞాపించినదేమనగా, మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసము పక్కన ఉంచుడి. ఏం పెట్టమన్నాడు ఇప్పుడు? గ్రంథం, ధర్మశాస్త్రం గ్రంథం. ఈ ధర్మశాస్త్రం గ్రంథం ఎవరు రాశారు? మోషే.
మోషే రాసిన ఈ ధర్మశాస్త్రం గ్రంథం కూడా దేంట్లో ఉండాలి? ఈ మందసంలో ఉండాలి. ఇప్పుడు పలకలు ఉన్నాయి, తర్వాత దాని పక్కన ఏముంది? ధర్మశాస్త్ర గ్రంథం ఉంది, దేవుని వాక్కు అందులో పెట్టింది. అది ఎవరు రాశారు? మోషే రాశారు. ఎన్ని పుస్తకాలు? 5 పుస్తకాలు. 5 పుస్తకాలు ఏమంటారు? ధర్మశాస్త్రం అంటారు. 5 పుస్తకాలు ఎక్కడున్నాయి? ఇప్పుడు ఈ మందసంలో ఉన్నాయి. అర్థమైనది? మందసం అంటే ఏంటి అర్థమైనది? సో ఇక్కడ మనకి వస్తే ఏంటంటే శాసనములు, మందసం ఉంది. ఇంకోటి రెండోది నిబంధన మందసం. నిబంధన మందసం చూడండి, అక్కడ పగిలిపోయిన పలకలు, అది దేవుడు ఇచ్చిన పలకలు. ఇక్కడ మోషే తయారు చేసిన పలకలు. అది ఇక్కడ చెక్కలో పెట్టుబడి. ఓకే, ఇప్పుడు చూడండి 24:10 మనం చదువుకుంటే, 24:10 మనం చదువుకుంటే చూడండి, ఈ మందసము తయారు చేశారు. కరెక్టే. ఈ మందసము అలా తయారైంది ఉందంటే, ఇప్పుడు చూడండి, ఒక రోజునంట మోషే, ఆరోను, ఇక దాదాపు 70 మంది. ఒకసారి చదువమ్మా 24:10. నిర్గమకాండము 24:10. ఇశ్రాయేలు దేవుని చూచిరి, ఆయన పాదాల కింద. దాని పైన చదువమ్మా 9 చదువు. 9. తరువాత మోషే అహరోను నాబాదు అబీహు ఇశ్రాయేలు పెద్దలతో 70 మంది ఎక్కిపోయారు. 70 మంది ఎవరు? ఇశ్రాయేలు పెద్దలు. వాళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు? చదువు. ఇశ్రాయేలు దేవుని చూచిరి, ఆయన పాదముల క్రింద వినిగులాడు నీలమైనను వస్తువు వంటిది, ఆకాశ మండలము తేజ మండలం వంటిది ఉండెను. ఆయన ఇశ్రాయేలులోను ప్రధానులకు ఏ హాని చేయలేదు. వారు దేవుని చూచి అన్నపానములు వీళ్ళు ఎవరు చూశారు? దేవుని చూశారు. ఎవరు? మోషే 70 మంది. అటువంటి ఎవరు చూశారు? దేవుని చూశారు. దేవుని అంటే చూశారు, దేవుని పాదాలు చూశారు. అంటే సినై కొండ మీద నుంచి మీరు చూస్తే వారికి కనపడింది ఏంటి? దేవుడి పాదాలు మాత్రమే కనపడి. అంటే దేవుడి శరీరం ఎక్కడుంది? ఎక్కడ ఉంది? అంటే తల కనపడుతుందా? కాళ్ళ దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఏమంటారంటే మేము దేవుణ్ణి చూసాం. మీరు దేవుణ్ణి చూసారే చనిపోలేదు. పాదాల దగ్గర ఉన్నారు కానీ దేవుడిని చూసారని చనిపోలేదు. అంటే మీరు చూసింది ఎవరిని? యేసయ్యని చూశారు. మీరు చూసింది ఎవరు? యేసయ్యని చూశారు కాబట్టి వారు చనిపోయారు. అందుకే వారు తింటున్నారు, తాగుతున్నారు, అన్ని చేస్తున్నారు దేవుని పాదాల దగ్గర. కానీ వారి మీదకి మరణం. అది చూడండి, మోషే అడిగాడు దేవుణ్ణి, దేవాన్ని చూడాలనుకుంటే. అప్పుడు మోషే అంటాడు, దేవుడు అంటాడు, మోషే నువ్వు నన్ను చూడలేము, నన్ను చూస్తే నువ్వు చచ్చిపోతావు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళందరూ దేవుడిని చూశారంటారు. దేవుడిని చూశారంటే దేవుడు యేసయ్య రూపంలో వారు చూశారు. యేసయ్య రూపంలో వారు చూశారు. యేసయ్య అందరికీ అందుబాటులోనే ఉన్నాడా కదా? అవునా? ఇప్పుడు చూడండి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటే ఇక్కడ అందరికీ డౌట్ మరి. అంటే 3 దేవుళ్ళ మాట అంటారు. 3 సెపరేట్ దేవుళ్ళ అంటే లేదు. ఈ 3 ఒకటే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు 3 ఒకటే. తండ్రి అంటే రిజర్వెన్స్ మాట. తండ్రితో పాటు కుమారుడు ఏంటంటే శరీరము రూపంలో దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు కాబట్టి ఆయన కుమారుడే. ఇంకొకటి పరిశుద్ధాత్మ, దేవుడు అంటే ఆత్మ, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. ఇవన్నీ 3 కలిపి ఒకటే. కానీ దేవుడు 3 రకాలుగా 3 విధాలుగా దేవుడు మనకు కనపడుతున్నాడు. అంటే 3 స్టేజెస్ అంటే ఆ 3 స్టేజెస్ లో ఒక స్టేజ్ ఏంటంటే కుమారుడు రూపం. అది యేసయ్య రూపం. వీరికి పాదాలు కనపడ్డాయంటే అది యేసయ్య పాదాలు వారు చూస్తారు. యేసయ్య పాదాల దగ్గర వారు ఎంజాయ్ చేస్తున్నారు, వారు తింటున్నారు, తాగుతున్నారు. కానీ వాళ్ళకి ఏమి జరుగుతుంది? ఎందుకు? అక్కడ ఇండిద్ది ఎవరు? యేసయ్య. ఎవరి దగ్గర ఉన్నారు? యేసయ్య పాదాల దగ్గర వారు ఉండి వారు భోజించారు, వారు చనిపోవాలి. చూడండి, ఇప్పుడు ప్రధాన యాజకులు వారు మాత్రమే లోపలికి వెళ్ళగలరు. ప్రధాన యాజకులు మాత్రమే. చూడండి, మీరు చూస్తున్నారు, ఈ మోషే అందరూ చూస్తున్నారు, పాదాలు మాత్రమే కనపడుతుంది. అంటే దేవుడి ఆ మహిమ రూపము దాని మీదకి వచ్చింది, ఆ కాంతి అక్కడ దిగొచ్చింది. వీరందరూ చూసి వారు షాక్ అయిపోయారు. అంటే దేవుడి పాదాలు కనపడుతున్నాయని చూసి వారెంతో సంతోషంతో మోషే కిందకు వచ్చి ఈ మందసాన్ని తయారు చేశాడంటే
ఎప్పుడైతే ఈ మందసాన్ని తయారు చేశాడో, ఈ మందసం మీదకి ఎవరు దేవుడు ఈ మందసం మీదకి దిగొచ్చాడు. అంటే దేవుడి మహిమ ఏది మధ్యన రెండు కెరూబుల మధ్యన దేవుడు ఏమొచ్చింది? సకీనా గ్లోరీ అన్నది. సకీనా దిగొచ్చిందంట. కానీ సకీనా మహిమ రూపము, దేవుడు మహిమ రూపము దిగొచ్చిందని అక్కడ బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. చూడండి, 40లో మనం చదువుకుంటే సకీనా గ్లోరీ వచ్చింది అని అక్కడ బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. అంటే దేవుడి కాంతి, దేవుడి మహిమ దాని మీదకి దిగొచ్చింది. నిర్గమకాండం 40లో అదే రాయబడింది. సకీనా గ్లోరీ దాని మీద దిగొచ్చిందని అక్కడ బైబిల్ రాయబడింది. చూడండి, ఎగ్జాక్ట్ గా ఏ విధంగా అయితే పాదాలు అక్కడ మోషేకి కనపడ్డారో అదే రూపంలో అక్కడ మందసాన్ని తయారు చేస్తాడు. ఇప్పుడు మందసాన్ని తయారు చేసి అక్కడ పెట్టేటట్టు ఇప్పుడు 2 స్థానాలు ఉంటాయి. ఇప్పుడు మందిరంలోకి వెళ్ళాలంటే 2 ప్లేస్లు ఉంటాయి. ఒకటి ఎవరు ఉంటారు? ఎవరు వస్తారు? ప్రజలు వస్తారు. దానికి లోపలికి వెళ్తే యాజకులు వెళ్తారు. ఇంకా లోపలికి వెళ్తే ప్రధాన యాజకులు ఎవరి దగ్గరికి వస్తారు? దేవుని దగ్గరికి వస్తారు. దేవుని దగ్గరికి అది ఏముంటుంది అక్కడ? మందస. ఈ మందసంలో ఏముంది? ఇప్పుడు పలకలు ఉన్నాయి. ఏం పలకలు? రాతి పలకలా, పగిలిపోయిన పలకలా? పగిలిపోయిన పలకలు. ఇది ఎక్కడ పెట్టారు? మందిరంలో పెట్టారు. ఎక్కడ పెట్టారు? మందిరంలో ఉంది. ఇది మందిరం. ఎందుకంటే దేవుడు ఇచ్చిన పలకలు అక్కడ ఉన్నాయి. పగిలిపోయిన పలకలు ఉన్నాయి. అది ఎక్కడ ఉంది? లోపల మందిరంలో ఉంది. అక్కడ ఏం చేస్తారు? ఇయర్ ఒక్కసారి వారు ఏం చేస్తారు? లోపలికి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జకర్యా ఉన్నాడు. ఇయర్ ఒక్కసారి జకర్యా, ఇప్పుడు మనం లూకా సువార్త చదువుకుంటే అక్కడ జకర్యా లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తారు. సంతానం కోసం వేసారు, ప్రజల కోసము. ఈ యాజకులు, ప్రధాన యాజకులు ఏం చేస్తారు? పాపం ఒప్పుకుంటారు. ఇయర్ ఒక్కసారి అది జరుగుతుంది. ఆ ఇయర్ ఒక్కసారి వారు ఏం చేస్తారు? ప్రధాన యాజకుడు లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి వారి పాపాలన్నీ దేవుడి దగ్గర ఒప్పుకుంటారు. అది మందస ముందు. ఆ మందసం ఉంటుంది. మందసం ముందు వాళ్ళు ఏం చేస్తారండి? అక్కడ వేడుకుంటారు. దేవుడి దగ్గర వేడుకుంటారు. పాపం అంతా వారి పాపం అంతా ప్రజలు ఎక్కడ ఉంటారు? బయట ఉంటారు. మీరు పాపాలన్నీ ఏమని తీసుకొస్తారు? యాజకుడు, ప్రధాన యాజకుడు జకర్యా అక్కడున్న ప్రజలు పాపాలన్నీ లోపల తీసుకొచ్చి మాట్లాడుతున్నప్పుడు అక్కడ జకర్యాతో దేవదూత మాట్లాడుతున్నాడు, నీకు సంతానం ఇవ్వబోతానంటే అక్కడ జకర్యా నమ్మలేదు. ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు, బయటకు వస్తాడని వెయిట్ చేస్తుంటే జకర్యా బయటకు రాని చాలా సమయం తర్వాత బయట రాగానే ఏమయ్యాడు? పోగొడైపోయాడు. మాటలేదు. ఇదేంటి ఇలా చక్కగా మాట్లాడే వ్యక్తి లోపలికి వెళ్ళాడు, ఇప్పుడు బయట రాగానే పోగొడైపోయాడు. మాటలు లేవు, వినపడదు, ఏమీ లేదు. అంటే చూడండి, దేవుడు ఆయన నోరు నేసేసాడు. అంటే అక్కడ అన్ని జరిగింది. దేవుడు అక్కడ తీర్పు కొట్టేస్తాడు. అన్ని ఇప్పుడు బయట జనంకే కనపడుతుందంటే పైన చేతు మేఘం వచ్చినట్టు కనపడుతుంది. మేఘం మాత్రమే కనపడుతుంది. దాని లోపల ఏం కనపడుతుంది? అక్కడ సకీనా గ్లోరీ కనపడుతుంది. అంటే ఆ 2 కెరూబులు ఉంటాయి. ఆ కెరూబుల మధ్య శక్తి అక్కడ కనపడుతుంది. అది ఎవరు చూస్తారు? కేవలం ప్రధాన యాజకులకు మాత్రమే అది. ఇప్పుడు లోపల ఏముంది? మందిరంలో, దేవుడి మందిరంలో ఏం పెట్టారు? మందసం పెట్టారు. అది దేంతో తయారపడింది? బంగారంతో తయారపడింది. ఇప్పుడు పగిలిపోయిన పలకలు దాంట్లో పెట్టి ఉంచారు. ఇప్పుడు మరి ఈ కర్రతో తయారపడిన మందసం ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే, లేవీలు ఏం చేస్తారంటే ఇది మందసాన్ని పట్టుకుని వెళ్తారు అన్నమాట. వారి భుజాల మీద పోయారు. దాంట్లో రింగులు ఉంటాయి. సేమ్ ఆ బంగారంతో తయారపడిన సేమ్ రిసెంబ్లెన్స్ డే కూడా ఉంది. దీన్ని కూడా అలాగే తయారు చేశారు. దానికి కూడా తుమ్మకర్రలు ఉంటాయి, దానికి కూడా రింగ్స్ ఉంటాయి. వీళ్ళు ఏం చేయాలి? లేవీలు ఏం చేయాలంటే దాన్ని మోసుకుని వెళ్ళాలి. అది దేవుడు ఇచ్చిన రూల్ అన్నమాట, కండిషన్. వారు పెట్టిన, దేవుడు పెట్టిన కండిషన్ అది. వారు అది క్యారీ చేయాలి. కానీ ఈ పగిలిపోయిన పలకలు మాత్రము కదలకూడదు. ఒకే చోటు. ఇక్కడి నుంచి దేవుడు మనకి ఏం పాఠం నేర్పించాలనుకుంటున్నాడంటే, మన జీవితంలో ఎన్నో విషయాలు మనం పగిలిపోయాయి. అవునా? కష్టాలు వచ్చాయి, దుఃఖం వచ్చాయి, ఎన్నో విషయాల్లో మన హృదయం అనేది ఏమైంది? పగిలిపోయింది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఈ పగిలిపోయిన జీవితము తీసుకొచ్చి ఎక్కడ పెట్టమంటున్నాడు? పాదాల దగ్గర పెట్టమంటున్నాడు. ఎవరి పాదాల మీద?
దేవుని పాదాల దగ్గర దేవుడు పెట్టమంటున్నాడు. దాన్ని మోసుకుని వెళ్ళమంటే దేని మోసుకుని వెళ్ళాలి? మనము మంచిగా ఉండిన పలకలు మనం ఏం చేయాలి? మోసుకుని వెళ్ళాలి. మంచి జీవితాన్ని మనం ఏం చేయాలి? మోసుకుని వెళ్ళాలి. పగిలిపోయిన జీవితం కాదు. దేవుడు అంటాడు, ఈ పగిలిపోయిన జీవితం ఎక్కడ పెట్టమన్నాడు? నా పాద జీవితం ఎక్కడ పెట్టమన్నాడు? నా పాదాల దగ్గర పెట్టమన్నాడు దేవుడు. అది దేవుడి పాదాల దగ్గర పెట్టి దేవుడు చూసుకుంటాడు. దాన్ని దేవుడే కరెక్ట్ చేస్తాడు. అది దేవుడు కోరుకొచ్చాడు. ఆ పగిలిపోయిన అది నువ్వు అది తీసుకొచ్చి వాడి నాట్ అలౌడ్ టు నో. చూడండి, సంఖ్యాకాండం 10:33 మనం చదువుకుంటే 33 ఈరోజు నువ్వు ఏ కష్టాలు, నువ్వు డిప్రెషన్లో ఉన్నావు, లేదు భయంకరమైన రోగంతో నువ్వు బాధపడుతున్నావు, సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి దేర్ ఇన్ యువర్ లైఫ్, ఏదైతే నీ జీవితంలో పగిలిపోయిందో అవన్నీ ఎక్కడ తీసుకురావాలి? యేసయ్య పాదాల దగ్గర తీసుకొచ్చిన పెట్టాయి. నువ్వు ఎప్పుడైతే యేసయ్య పాదాల దగ్గర పెట్టి యేసయ్య చూసుకుంటావు, దానికోసం నువ్వు టెన్షన్ పడవు. నీ ఇరిగిపోయిందేమో అది యేసయ్య పాదాల దగ్గర పెట్టి దాన్ని నువ్వు మోసుకున్నాడు. అది నువ్వు మోసుకుంటే నువ్వు పడిపోతావు అంటాడు. పాలకలు ఎలాగుండాలి? పగిలిపోయి ఉండకూడదు, మంచిగా ఉండాలి. అందుకని ఏమంటాడు? ఇంకో 2 పాలకులు అవి పగిలిపోయి ఉండకూడదు. నువ్వు క్యారీ చేస్తావంటే బయటకు మాత్రము నువ్వు సంతోషంగా కనపడాలి, లోపల కూడా సంతోషపడ. నీ పగిలిపోయిన జీవితము నా పాదాల దగ్గర ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు మీరు మీ జీవితంలో మీరు పడిపోయారు, ఇంకా దాన్ని మోస్తున్నారు. ఇంకా మోసుకుంటూ వెళ్తే మాత్రం ఖచ్చితంగా పడిపోతారు. నీ పగిలిపోయిన జీవితము దేవుడు పాదాల దగ్గర పెట్టాలని దేవుడు కోరుకోరు. అది కూడా బంగారంతో తయారుపడి. చూడండి, దేవుని పాదాల దగ్గర పెట్టేప్పుడు దేవుని పాదాల దగ్గర ఏముంది? బంగారమే ఉంది. నీ జీవితం దేవుడు ఏం చేస్తాడు? బంగారంలో దేవుడు తయారు చేస్తాడు. అది నువ్వు మోసుకుని వెళ్తే అది బంగారం ఉంటుంది. అక్కడ కనపడేది కప్ప మాత్రమే కనపడుతుంది, ఆ చెక్క మాత్రమే కనపడుతుంది. అది దేవుడు ఇష్టపడుతుంది. అది చూడండి, మీరు చూడండి, మనందరూ సంతోషంగా దేవుని పాదాల దగ్గర సంతోషంగా ఉన్నారు. వారు దేవుని పాదాలు చూస్తారు, ఎంతో సంతోషంతో వారు వంట చేసుకుంటున్నారు, వారు తింటున్నారు, వారు తాగుతున్నారు. దేవుడు వారిని చూస్తారు. దేవుడు వారిని ఏమి అంటారు? ఎందుకు వారి పాదాలన్నీ ఎక్కడ తీసుకొచ్చారు? దేవుని పాదాల దగ్గరికి తీసుకొచ్చారు. దేవుని పాదాల దగ్గర పెట్టేశారు. ఎవరు నేను గుర్తించాను. చూడండి, ఎరుకో పట్టణం గుర్తించాను. ఎరుకో పట్టణము ఇశ్రాయేలు ప్రజలు ఏంటో వాళ్ళకి తెలుసుకున్నారు. చూడండి, అక్కడ చాలా మంది చనిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు చాలా మంది చనిపోయారు, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, పరో దగ్గర ఎదుర్కొన్నారు ఇబ్బందులు. ఈ మధ్య దారిలో చాలా మంది చనిపోయారు. చూడండి, ఎరుకో పట్టణంలో ఉన్న ఆ జనం మాత్రం ఏం చూస్తున్నారు? వారు చాలా శక్తిమంతులు అని. చూడండి, వారి మధ్య చాలా విషయాలు జరిగి దేవుడు వారి మీద శిక్ష తీసుకొచ్చాడు. చాలా మంది ఇశ్రాయేలు మంది చనిపోయారు. కానీ ఎరుకో పట్టణంలో ఉండేవారు ఎవరు గుర్తించలేదు. చాలా మంది చనిపోయారు కదా, అని ఎవరు గుర్తిస్తలేదు. వారు ఏం గుర్తిస్తున్నారు? దేవుడు గొప్ప దేవుడు, వారి దేవుడు గొప్ప దేవుడు. ఇశ్రాయేలు ప్రజలతో మనం పెట్టుకుంటే మనము చచ్చిపోతామని చెప్పి వారు ఏం చేశారంటే దారి కూడా మీద మూసేశారు. ఆ ఎరుకో కోట మూసేశారు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని క్రాస్ చేస్తే వారి దేవుడు మనల్ని నాశనం చేశారు. వారు అడగాల్సింది, వారు ఏదైతే అడిగితే అది మనం ఇవ్వాలి, అది మనం ఇవ్వలేము అని చెప్పి వారు భయపడిపోయి దాన్ని మూసేశారు. కానీ వారు గుర్తించింది ఏంటంటే దేవుణ్ణి గుర్తించారు, దేవుని శక్తిని గుర్తించారు. అని వారు ఏం చూస్తున్నారు? ఇక్కడ పగిలిపోయిన పలకం చూస్తున్నారా, లేకపోతే మంచిగా ఉండిన పలకం చూస్తున్నారా? మంచిగా ఉండిన పలకల్ని వారు చూస్తున్నారు. వారు కనపడేదండి, మంచిగా ఉండే పలకలు కనపడుతున్నాయి. వారు పగిలిపోయిన పలకలు కాదు. పగిలిపోయిన పలకలు ఎక్కడున్నాయి? దేవుడి పాదాల దగ్గర ఉన్నాయి, దేవుని సన్నిధిలో ఉన్నాయి. మీరు మోస్తున్నారు, ఈ మందసాన్ని మోస్తున్నారు. కానీ ఆ మందసాలో ఏమున్నాయి? పలకలు ఉన్నాయి, మంచి పలకలు ఉన్నాయి. అంటే అక్కడ ఎరుకో పట్టణం ఏం చూస్తుందంటే వీరితో పెట్టుకుంటే మనము వీరితో పెట్టుకుంటే మనం బ్రతకలేదు. వారి దేవుడు చాలా గొప్ప దేవుడు, వారి దేవుడికి శక్తి ఉంది, ఆ శక్తి మనం తట్టుకోలేమని చెప్పి వారు భయపడతారు. ఎరుకో పట్టణం గుర్తించారు, వీరి శక్తిని గుర్తించారు. ఈరోజు చూడండి, దేవుడు నీ బాధలు ఇతరులకు తెలియజేయకూడదు. నీ బాధలన్నీ ఎక్కడుండాలి? దేవుడి పాదాల దగ్గర ఉండాలి తప్ప నువ్వు ప్రజల మధ్యకి తీసుకురా. నాకు ఈ బాధలని ప్రజల దగ్గర తీసుకురా, నీ బాధని దేవుడి దగ్గర తీసుకురా, ప్రజల దగ్గరికి రా. ప్రజలు మీరు ఏం చూడాలి? పగిలిపోయిన పలకలా
మంచి పలకలను చూడాలి. పగిలిపోయిన పలకలు ఇతరులకి కనపడకూడదు. అది కేవలం దేవుడు మాత్రమే చూడాలి. దేవుడు చూస్తేనే ఆ పగిలిపోయిన పలక దేవుడు మంచిగా తయారు చేస్తాడు. నీలో ఉన్న దుఃఖము దేవుడు దూరం చేస్తాడు. నీలో ఏ దుఃఖమునో ఏ అవమానమునో దేవుడు అంతా దూరం చేస్తాడు. అది ప్రజలు మాత్రం చూడకూడదు. ప్రజలు మాత్రం మంచి పలకలు మాత్రమే చూడాలి. అందుకే దేవుడు అంటాడు, ఈ 2 పలకలు అంటే ఈ 2 మందసములు ఉన్నాయి. ఈ 2 మందసములు, ఒక మందసముల ద్వారా ఏం చేశారంటే దేవుని మందిరంలో పెట్టారు. ఇంకొకటి రెండోది ఏంటంటే ఇక్కడ పెట్టారు, వారు మోసుకొని వెళ్ళారు. కానీ రోజులు గడిచాయి. చాలా రోజులు అయిపోయింది. ఇంకా వారు ఏం చేస్తారంటే ఇంటర్చేంజ్ అయిపోయారు. వారు ఎక్కడ దొరికినది ఏం చేస్తారంటే ఈ బంగారంతో తయారుపడిన మందసాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు. యాక్చువల్లీ బంగారంతో తయారుపడిన మందసమును ఎక్కడికి తీసుకురాకూడదు, ఒక్క చోటనే ఉండాలి. కానీ ఇశ్రాయేలు ప్రజలు పాపంలో మునిగిపోయి దేవుడిని మర్చిపోయి వారు ఏం చేస్తున్నారంటే ఈ బంగారంతో తయారుపడిన మందసమును కూడా తీసుకువెళ్ళిపోతున్నారు. ఇంకోటి, ఈ మందసంలో ఇంకొకటి కూడా ఉంది, అది ఆరోను కర్ర కూడా ఉంది. ఆరోను కర్ర అంటే ఏంటి? కర్రలో ఏముంది? జీవం ఉంది. కర్రలో ఏముంది? జీవం ఉంది. అందుకని దేవుడు అంటాడు, మీ గోత్రాల నుంచి ఒక్కొక్క కర్రను తీసుకురాని అంటాడు దేవుడు ఒక రోజుని. ఎందుకంటే తిరుగుబాటు చేశారు. మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు ఏమంటాడంటే, మీ గోత్రం ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 12 గోత్రాలు. 12 గోత్రాల నుంచి ఒక్కొక్క కర్రను తీసుకొచ్చి అక్కడ పెట్టినప్పుడు అక్కడ ఆరోను కర్ర అంటే లేవి ఆరోను కర్ర ఏమవుతుంది? చిగురిస్తుంది. అది దాంట్లో ఏముంది? ఎండిపోయిన కర్రలో ఏమొచ్చింది? జీవం వచ్చింది. ఆ కర్రను ఎక్కడ పెట్టారు? ఈ మందసంలో పెట్టారు. ఇది మందసము అయితే. ఇప్పుడు చూడండి, ఈ మందసము ఎంత విలువైందో ఇశ్రాయేలు ప్రజలకు తెలుసు. ఎంతో విలువైంది. ఎందుకంటే అది రిజర్వ్లెన్స్. అక్కడ ఏం కనపడుతుంది? దేవుడి ఆ సకీనా గ్లోరీ అక్కడ వస్తుంది. దేవుడు దిగొస్తాడు. వారు ప్రార్థిస్తే చాలు, దేవుడు దిగొస్తాడు. ఎందుకంటే పరలోకమే దాని మీదకి దిగొస్తుంది. ఎందుకంటే దేవుడు దాన్ని తయారు చేసుకున్నాడు. ఆయన చేతులతో దేవుడు తయారు చేసుకున్నాడు. ఇప్పుడు చూడండి, మొదటి సమయంలో 4లో ఏం జరుగుతుందంటే ఏ మందస తీసుకొచ్చారు వాళ్ళు అక్కడికి? ఒకసారి చదవండి. ఏ మందసం తీసుకొచ్చారు అక్కడికి? ఎబెనేజర్ దగ్గరికి వచ్చారు వాళ్ళు. మొదటి సమయం 4లో వచ్చింది. ఎబెనేజర్ అన్న ఊరు దగ్గరకు వచ్చారు. ఆ ఊర్లో ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. ఫిలిస్తీన్లు వచ్చారు. ఆ ఫిలిస్తీన్కి ఇశ్రాయేలుకి మధ్యన యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు వారు ఒక మందసం, 4,000 మంది చనిపోయారు. వారు ఏమనుకున్నారు? వారు ఓడిపోయారు. ఓడిపోయింది కాకుండా వారు ఏమంటారంటే వాడు మందసం తీసుకొస్తారు. మందసం రాగానే వారు ఏం చేస్తారంటే కేక వేస్తారు. అంటే ఏదో గెలుచుకున్నట్టు, ఏదో గెలిచారు. సంథింగ్ మేము ఏదో పొందుకున్నట్టు వారు ఏదో సంతోషంతో వారు ఏం చేస్తున్నారు? కేకలేస్తున్నారు. దాని దేవుడు ఏం చేసినట్టు వారి మీదకి కీడు తీసుకొచ్చాడు. 30,000 మంది చెప్పి ఏ మందసం తీసుకొచ్చాడు? ఏడు వచనమా? 10. ఏదో వచనం? 4వ వచనం? 3వ వచనం చదవ. కాబట్టి జనులు పల్లెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలు పెద్దలు, యెహోవా నేడు మనను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? ఫిలోహాలోనున్న యెహోవా నిబంధన మందసమును. ఏ మందసమును తీసుకొచ్చారు ఇప్పుడు? యెహోవా నిబంధన మందసం. యెహోవా నిబంధన మందసమును తీసుకొచ్చారు. నిబంధన మందసముని ఎక్కడ తీసుకొచ్చారు? ఇక్కడ తీసుకొచ్చారు. నీళ్ళ ఉన్నప్పుడు ఆ మందసాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఏమంటారు వారు? ఏమంటారు? ఈ మందసాన్ని తీసుకొస్తే ఫిలిస్తీన్ చేతిలో ఒకసారి మంచిది అవశ్యం. కాబట్టి జనులు పల్లెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలు పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య నుంచుకొందుము రండి. అది మన మధ్య ఉండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనము రక్షించినది. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి తేరేబుల మధ్య అసీనుడై ఉండి సైన్యమును అధిపతియగు యెహోవా నిబంధన మందసమును తెప్పించారు. ఇప్పుడు ఏం మందసం తీసుకొచ్చారు? ఏ మందసం తీసుకొచ్చారు? అక్కడికి కెరూబులు దేని మీద ఉంటాయి?
శాసనము మందసం. చూడండి, ఇంటర్చేంజ్ అయిపోయింది, అన్ని ఇంటర్చేంజ్ అయిపోయింది. ఇశ్రాయేల్ ప్రజలకి కన్ఫ్యూజన్ ఉన్నారు, ఇప్పుడు అన్ని ఇంటర్చేంజ్ అయిపోయింది. ఇప్పుడు దేని తీసుకొచ్చారు? అసలైన మందసం తీసుకొచ్చేసారు. దేవుడి కాపురం ఎక్కడ ఉండాలి? ఆ మందసం తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? అవన్నీ ఏమైంది? ఇరిగిపోయిన పలకలు దాంట్లో ఉన్నాయి. ఇరిగిపోయిన పలకలు అక్కడ తీసుకొస్తే నీ జీవితం ఇరిగిపోవా? 30,000 మంది చనిపోయారు అక్కడ. తట్టుకోలేకపోయారు. ఆ శక్తిని తట్టుకోలేకపోయారు. ఎక్కడ ఉండాలి? ఆ మనసం ఎక్కడ ఉండాలి? దేవుడి మందిరంలో ఉండాలి. ఆ కేరుబులు దాన్ని దేవుడు ఎంతో ఇష్టపడి మోషేకు తెలియజేస్తే, ఎందుకు నేను కిందికి వస్తా, నేను ఆ పలానా సమయంలో నేను కిందకు వస్తా. నేను కిందకు వచ్చినప్పుడు అక్కడ ఎవరు ఉండాలి? ప్రధాన యాజకుడు, పరిశుద్ధుడు ఉండాలి అక్కడ. నేను మాట్లాడను, నేను తెలియచేస్తాను, మీతో నేను డైరెక్ట్గా మాట్లాడను. అంటే దేవుడు ఎంతో ప్రేమతో కోరుకుని అది తయారు చేయించుకుంటే వీరు ఏం చేస్తున్నారు? ఎక్కడ పాపం అంటే అక్కడ తీసుకెళ్ళిపోతుంది. ఎక్కడ పాపం అంటే అక్కడ తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు శత్రువులు మంచికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మందసం అంటే ఏంటో మనకు అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ అంటే చూడండి, వీళ్ళు డిస్ప్లే చేస్తారు, అంటే మార్చేస్తారు. ఇక్కడ ఇక్కడది వాళ్ళు డిస్ప్లే చేస్తారు. మనం కూడా చాలా విషయంలో ఇలా డిస్ప్లే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మన తలాంతులు మనం ఏం చేస్తాము? డిస్ప్లే చేస్తూ ఉంటాం. దేవుడు మనకు ఒక తలాంతు ఇస్తాడు. టీవీ చూస్తూ ఉంటాడు, అంటాడు, పాట పాడతాడు, మంచి పాట పాడతాడు. నేను వాళ్ళకి పోవాలి, ఆడు చూడు, ఆడు ఫైట్ చూడు, వాళ్ళు చూడు ఎంత చక్కగా పాడుతున్నారు, నేను కూడా అలా పాడతాను. యాక్చువల్లీ దేవుడు నీకు వేరే తలాంతు ఇచ్చాడు, నువ్వు వాళ్ళలాగా అవ్వాలనుకోవచ్చు. అంటే ఏం చేస్తావు? నువ్వు నీ తలాంతుని ఏం చేస్తావు? మార్చుకుంటున్నావు, వాళ్ళలాగా మార్చుకుంటున్నావు. నీ తలాంతుని నువ్వు గుర్తిస్తున్నావు. దేవుడికి ఒక తలాంతు ఇచ్చాడు, నువ్వు ఆ తలాంతు మీద దేవుడు నిలబడమంటున్నాడు తప్ప ఇంటర్చేంజ్ చేసుకోమంటలేదు. చాలా మంది ఇంటర్చేంజ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు నిలబడలేకపోతున్నారు, ఆగిపోతున్నారు, పడిపోతున్నారు. రెండోది, చాలా మంది ఏమి ఇంటర్చేంజ్ చేస్తున్నారంటే డబ్బుని ఇంటర్చేంజ్ చేస్తున్నారు. దేవుడు ఇస్తున్నాడు, ఎంతో దీవిస్తున్నాడు, బ్లెస్ చేస్తున్నాడు. దేవుడు బ్లెస్ చేసినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే 90% నేను పరిశుద్ధంగా చేస్తాను. ఏమి వాళ్ళు 10% ఎక్కడేమని దేవుడి సన్నిధిలో ఏమంటాడు? 10% దేవుడి సన్నిధిలో ఇస్తే 90% దేవుడు ఏం చేస్తాడంట? పరిశుద్ధంగా దేవుడు నువ్వు చేసింది ప్రతిదీ ఆ 90% దేవుడు ఏం చేస్తున్నాడు? పరిశుద్ధంగా చేస్తున్నాడు. మనం ఏంటంటే రివర్స్ అవుతున్నాం కాబట్టి అది పర్సెంటేజ్ పరిశుద్ధంగా ఉండలేదు, పడిపోతుంది. మూడోది, సమయం. మన సమయం ఏం చేస్తామంటే వేస్ట్ చేసేస్తాం. ఆ సమయం అంతా మనం వేస్ట్ చేస్తున్నాం. మనం దాన్ని ఇక చూడండి, మొదటి సమయాలు 4-5 చూస్తే మనం చూడండి, వారు కేకలేస్తున్నారు. సమయం ఏంటి? అది కరెక్ట్ కాదు, ఆ సమయం కాదని ఏం చేస్తారు? అక్కడ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. కరెక్ట్ టైం కాదు. దేవుడు ఏమంటాడండి? కరెక్ట్ టైంకి నువ్వు బిహేవ్ చేయి. కరెక్ట్ టైం ఏది? కరెక్ట్ టైం ఒక టైం వస్తుంది, ఆ టైం ప్రకారం నువ్వు బిహేవ్ చేయమని చెప్తారు. తలాంతులు వేస్ట్ చేస్తున్నారు, మనీ వేస్ట్ చేస్తున్నారు, టైం వేస్ట్ చేస్తున్నారు, వాళ్ళు డిస్ప్లే చేసేస్తున్నారు, ఇంటర్చేంజ్ చేస్తున్నారు. దేవుడు ఇంటర్చేంజ్ చేయాలని దేవుడు కోరుకుంటాడు. అది ఎక్కడుందో అక్కడే పెట్టుకుంటున్నాడు. అది అక్కడే ఉంది. అక్కడ ఉంటే నువ్వు దీవించబడతావు. దాన్ని ఇటు అటు నువ్వు మార్చొద్దని దేవుడు కోరుకుంటున్నాడు. సో ఈరోజు ఆ మెసేజ్ టాపిక్ ఏంటంటే ఎవరు? ఊజా. ఇప్పుడు ఊజా చూడండి, ఈ మందసము ఏమైంది? అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శత్రువులు మర్చిపోయి వెళ్ళిపోయినప్పుడు అది ఎవరు ఇంట్లో పెట్టినో తెలుసా? దాదాపు చాలా ఇయర్స్ ఉండిపోయింది. మేబీ 40 years అది ఉండిపోయిందేమో. ఎవరి ఇంట్లో ఉన్నది? అభినాదాబు ఇంటిలో ఉండిపోయింది. ఎవరింట్లో ఉండిపోయింది? అభినాదాబు ఇంటిలో ఉన్నప్పుడు అభినాదాబు ఆయనకున్న 2 కుమారులు ఎంతో సంతోషంతో ఎంతో చక్కగా ఆ మందసంను చూసుకున్నారు. చాలా ఇయర్స్ ఉండిపోయిందంట. దాదాపు 40 years ఉండిపోయింది. 40 years అంటే చూడండి, ఆ ఉండిపోయిందంటే ఆ మందసము ఇంట్లో ఉండిపోయింది, అభినాదాబు ఇంటిలో ఉండిపోయింది 40 years. ఇప్పుడు దావీదు అది తీసుకురాలి. ఈ ఊజా కూడా ఆ మందసం దగ్గరే ఉండేవాడు. ఆ మందసంకి దగ్గర ఉండేవాడు. దాదాపు 40 years ఆ మందస ఈ ఊజాని
మందసాన్ని డిస్టర్బ్ చేయలేదు కాబట్టి, ఆ మందసాన్ని డిస్టర్బ్ చేయలేదు కాబట్టి ఆ మందసము ఇతన్ని ఏమీ చేయలేదు. సో దాదాపు ఎంతమంది, మొదటి సమయాలు 6 మనం చదువుకుంటే అక్కడంటే ప్రజలంతా చూసారంట. ఆ మందసాన్ని తీసుకెళ్తే ఒక ఊర్లోకి తీసుకెళ్ళారు. ఆ ఊరికి తీసుకెళ్తే వారు ఏం చేశారు తెలుసా, మనకి చూడొద్దంటే మనం ఏం చేస్తాం, చూస్తాం. అది తప్పుని చూస్తాం. అది ఏముందో చూడాలనుకుంటాం. అరే చూడద్దు అంటే నేను చూస్తాం. ఆ సమయం చూస్తాం, ఆ టైంలో టక్కి చూసేస్తాం. అలా ఇక్కడ కూడా వారు ఏం చేశారంటే, అంటే జనరేషన్ అంతా వెళ్ళిపోయింది కదా, ఇది దీంట్లో ఏముండాలి ఏముండకూడదు ఎవరికి తెలుసు, మోషేకే మాత్రమే తెలుసు, ఎవరికి తెలియదు. దాని సీక్రెట్, ఆ సీక్రెట్ మోషేకి మాత్రమే తెలుసు. ఇప్పుడు ఈ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని ప్రజలు అనుకుంటారంటే లోపల ఏముందో చూడాలనుకుని వెళ్ళి చూసినప్పటికీ ఎంతమంది చనిపోయారు తెలుసా, 50,070 మంది చనిపోయారు. లోపల ఏముందో చూస్తాను వెళ్ళారు. ఎందుకు? దాంట్లో దేవుడి శక్తి ఉంది, దేవుడు కోరుకున్నాడు, దేవుడు దయవేసుకున్నాడు. ఆ పరలోకం నుంచి వచ్చిన ఆ పలకలు దానిలో ఉన్నాయి. దాన్ని లోపడేముందో చూడాలనుకున్నా. దేవుడు ఆల్రెడీ కండిషన్ పెట్టాడు, దాన్ని టచ్ చేయొద్దు అన్నాడు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే దానికి రింగులు పెట్టాడు. కరెక్ట్ డైమెన్షన్ లో 4 రింగులు పెట్టాడు దేవుడు. ఆ మందసానికి 4 రింగులు, ఇటు 2 రింగులు, అటు 2. ఆ 2 రింగులోకి ఏమేనాలి, ఆ తుమ్మ కర్ర వెళ్ళిపోవాలి, కర్ర వెళ్ళిపోవాలి, ఇటో కర్ర అటో కర్ర వెళ్ళాలి, ఆ కర్రల మీద మోయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ మందసాన్ని టచ్ చేయకూడదు, దాంట్లో ఏముందో చూడకూడదు. దాంట్లో ఏం లేదు, కలతో ఆరోగ్య కర్ర మాత్రమే ఉంది, ఏం లేదు. ఆ ధర్మశాస్త్రం ఉంది, కానీ అది ఓపెన్ చేస్తే ఏం కనబడుతుంది, దాంట్లో దేవుని శక్తి ఏం కనబడుతుంది, దేవుని శక్తి. ఎంతమంది ప్రాణాలు తీసుకుందంట, 50,070 మంది చనిపోయారంట. వాళ్ళందరూ భయపడిపోయి ఇది ఇంకా తీసుకెళ్తే నా వల్ల కాదని చెప్పి ఫిలిస్తీన్లు చేతిలోకి వెళ్ళినప్పుడు ఫిలిస్తీన్లు చూడండి, ఇక్కడ యుద్ధంలో ఏం జరిగింది, 34,000 మంది చనిపోయారు. 34,000 మంది చనిపోయిన తర్వాత అది ఎవరి చేతిలోకి వెళ్ళింది, ఫిలిస్తీన్ చేతిలోకి వెళ్ళారు. దేవుడు ఎందుకు ఫిలిస్తీన్ చేతిలోకి వెళ్ళాడు, వాళ్ళు వదిలించారా? దేవుడు ఇష్టపడ్డాడు కాబట్టి ఎవరి చేతిలోకి వెళ్ళాడు, ఫిలిస్తీన్ చేతిలోకి వెళ్ళాడు. చూడండి, దేవుడు ఇష్టపడ్డాడు, శత్రువుడికి ఛాన్స్ ఇచ్చాడు. దేవుడు శత్రువులు మారాలని దేవుడు ఛాన్స్ ఇచ్చాడు. శత్రువులు ఏం చేశారు, దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు, వారు దేవతల మధ్య పెట్టారు. మీకు తెలుసు, ఆ మందసం వస్తే అందరు చనిపోతారని తెలుసు, దేవుడి శక్తి ఏంటో తెలుసు, యెహోవా శక్తి ఏంటో వారికి తెలుసు, అన్నీ తెలుసు. కానీ వారు ఏం చేశారు, తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు, మందసాన్ని వారి దేవతల దగ్గర పెట్టారు. వారు దాగోన్ దేవతల దగ్గర పెట్టినప్పుడు ఆ దాగోన్ దేవతలు ఏమైంది, దూతలు ఏమైంది, దేవదూతలు ఏమైంది, బోర్లాగా పడిపోయింది. దేవుడు అంటున్నాడు, దేవుడు వారితో మాట్లాడు, ఫిలిస్తీన్తో మాట్లాడు. వారు ఏం చేశారు, ఈ మందసం తీసుకెళ్ళి లోపల పెట్టారు. లోపల ఏమున్నాయి, ఈ దాగోను దేవతలు ఉన్నాయి, బొమ్మలతో తయారు చేసిన దేవతలు అక్కడ ఉన్నాయి. అవి ఏమైంది, పడిపోయింది. దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. చూడు, నెక్స్ట్ డే వారు వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే ఏమన్నా దేవతలు కింద పడిపోయి ఉన్నాయి చూడరా అన్నాడు దేవుడు. అంటే అది బొమ్మలు, ఇది నిజమైన శక్తి అని దేవుడు ఫిలిస్తీన్తో మాట్లాడాడు. కానీ వారు ఏం చేశారు, మళ్ళీ ఆ బొమ్మను నిలబెట్టేసి వారు ఏం చేశారు, ఏదంటే వాళ్ళు తాళం వేసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే రాగానే ఏమైంది, తలకాయ పగిలిపోయింది, చేతులు పగిలిపోయింది, తలకాయ పగిలిపోయింది, చేతులు కూడా పగిలిపోయింది. అంటే దేవుడు తెలిసేస్తాడు, దాంట్లో శక్తి లేదు, దాంట్లో ఎట్టి పరిస్థితి శక్తి లేదు అని దేవుడు ఫిలిస్తీన్తో మాట్లాడితే వాళ్ళు నమ్మలే. అంటే వాళ్ళు గ్రహించలేదు, అయ్యో మా దేవతలే కింద పడిపోయి అని చెప్పి వారు ఏం చేశారు, ఆ మందసాన్ని దేని మీద పెట్టారు, కొత్త బండి మీద పెట్టి దాన్ని పంపించేశారు. దేని మీద పెట్టారు, ఎద్దుల బండి మీద పెట్టారు. ఎద్దుల బండి మీద దేవుడు తీసుకెళ్ళమన్నాడు మందసాన్ని. ఎక్కడ పెట్టమన్నాడు, భుజాల మీద పెట్టుకోమన్నాడు. దాని మీద దేని మీద పెట్టారు, ఎద్దుల బండి మీద. చూడండి, ఇప్పుడు ఫిలిస్తీన్లకి ఏమీ జరగలేదు. ఫిలిస్తీన్లు ఎద్దుల బండి మీద పెట్టారు కానీ ఫిలిస్తీన్లకి ఏమీ జరగలేదు. ఫిలిస్తీన్లు మందసాన్ని ముట్టుకున్నారు కానీ వాళ్ళు ఏమీ జరగలేదు. ఎందుకు ఫిలిస్తీన్లు మందసాన్ని ముట్టుకుంటే ఏమి జరగాలి, మందసాన్ని చూశారు, ఏమి జరగాలి.
టచ్ చేయాలి. ఇద్దరి బండి మీద పెట్టాలంటే దాన్ని టచ్ చేయాలి కదా, టచ్ చేస్తేనే కదా లోపలికి వెళ్తుంది. టచ్ చేశారు. ఫిలిస్తీన్లకి ఏమి జరగలే, ఆయన ఫిలిస్తీన్ల దగ్గర ఉన్నాడు కానీ వాకేమి జరగలే. ఎందుకు ఎందుకు ఒక చూడండి, ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, తండ్రి అధికారం ఎవరి మీద ఉంటుంది? వాడి కుమారుడి మీద ఉంటుంది. అవునా? తిడతాడు, కొడతాడు, ఏదైనా చేస్తాడు, క్రమశిక్షణ నేర్పిస్తాడు. పక్కింటి కొడుకు మీద చెయ్యేస్తాడా? చెయ్యేస్తే ఏమోదని కోపం పగిలిపోతుంది. ఎవరిది? అంతేనా? అంతే కదా, ఎవరి కుమారులు వాళ్ళే. అంతేనా? నీ ప్రేమను చూపించు. నీ ప్రేమ ఏంటో తెలుసు. ఇక్కడ దేవుడు బిడ్డలు ఎవరు? ఇశ్రాయేలు బిడ్డలు. ఇశ్రాయేల్ అందరూ దేవుని బిడ్డలు. ఇప్పుడు ఫిలిస్తీన్లు ఎవరు? అన్ని జరుగుతారు. వారికి దేవుడు ఎవరో తెలియదు. అసలు ఈ మందసం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. దాంట్లో ఏముంటుందో వాళ్ళకి తెలియదు. అసలు ఈ లా అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియదు కాబట్టి వారు పట్టుకున్నా కానీ ముట్టుకున్నా కానీ వాళ్ళకి ఏమి జరగలే. అసలు వాళ్ళ శక్తే కనపడలేదు. కానీ ఇశ్రాయేల్ ప్రజలకి తెలుసు అదేంటో, దాంట్లో ఉన్న శక్తి ఏంటో వాళ్ళకి తెలుసు. అసలు దాంట్లో ఏమున్నాయో తెలుసు, దాన్ని ముట్టుకుంటే ఏమవుతుందో తెలుసు, దాన్ని చూస్తే ఏమవుతుందో తెలుసు, అన్నీ తెలుసు. అందుకని ఫిలిస్తీన్కి దేవుడు ఛాన్స్ ఇచ్చాడు. మీరు మారండి అని ఫిలిస్తీన్ దేవుడు ఛాన్స్ ఇస్తే వాడు మారలేదు. దేవుడి శక్తిని చూశారు తప్ప వారు మాత్రం మారారు. వారు ఏం చేశారు? దేవుడు వారి మీదకి కీడు తీసుకొచ్చాడు. ఏం చేశారు? ఎలకలు తీసుకొచ్చాడు, పందికొక్కలు తీసుకొచ్చాడు, పొలం అంతా నాశనం చేసేస్తున్నాడు. ఇప్పుడైనా మారంటారా మీరు? ఆయన మారలేదు. వాళ్ళు దేవుడు ఏం చేశాడు? వాళ్ళని గెడ్డలు తీసుకొచ్చాడు, పెద్ద పెద్ద గెడ్డలు తీసుకొచ్చాడు. ఆ గెడ్డలు తీసుకొచ్చిన గెడ్డలకి బాధ పెట్టుకోలేక వారు ఏం చేశారంటే మందసం ఏం చేశారు? పంపించేశారు. దేవుడు ఛాన్స్ ఇచ్చాడు వారికి. దేవుడు మాట్లాడాడు వారికి. వారు దేవతల ముందు దేవుడు తెలియజేశాడు, ఈ దేవతలో శక్తి లేదు, ఈ నిజం కాదు అని దేవుడు ఫిలిస్తీన్లతో మాట్లాడి. అయినా కానీ వారు నమ్మలేదు. రెండోది, వారి మీద ఎలకని అదేవిధంగా పంది కుక్కలు పంపించారు. అయినా కానీ వారు మారలేదు. నెక్స్ట్ వారి మీదకి కీడు తీసుకొచ్చారు, గెడ్డలను తీసుకొచ్చారు. అయినా కానీ వారు మారలేదు. వారు మూర్ఖులు, వారు మారలేదు. దేవుడి శక్తిని వారు మారలేదు. వారు అన్నది అక్కడి నుంచి పంపించేశారు. కానీ పంపించిన ఒక ఊరికి తీసుకెళ్ళినట్టు ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ చూడాలనుకున్నారు. వెళ్ళి చూడగానే 50,000 మంది చనిపోయారు. 50,000 మంది అక్కడ చనిపోగానే దాన్ని తీసుకెళ్ళి పెట్టారంటే అభినాదాబు ఇంటిలో పెట్టారు. రెండో సమయంలో 6:1 ముగిస్తాను. 6:1 దాకా మనం చదువుకుంటే ఇప్పుడు ఇక్కడ దావీదు అనుకున్నాడు, ఈ అభినాదాబు ఇంటిలో ఉన్న ఈ మందసాన్ని ఎక్కడ తీసుకురావాలి? ఇప్పుడు యెరూషలేముకు తీసుకురావాలని డిసైడ్. దాదాపు ఒక 20 మైల్స్ ఉంటాయి. ఒక 20 మైల్స్ అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావాలంటే 20 మైల్స్ ఉంటాయి. దావీదు అనుకున్నాడు, తీసుకురావాలనుకున్నాడు. ఎంతమంది ప్రయాణం చేశాడు తెలుసా? దావీదు 30,000 మందిని తీసుకెళ్ళాడంట. 30,000 మందిని ఎంతో సంతోషంతో అభినాదం ఇంటికి వెళ్ళాడు. అభినాదం ఇంటికి వెళ్ళాడు. ఇక 30,000 మంది అక్కడ చేరుకున్నారు. ఇప్పుడు ఎంతో సంతోషంగా అంటే ఏమొస్తుందండి? దేవుని సన్నిధి రాబోతుంది. దావీదు ఎంతో సంతోషంతో ఉన్నాడు. ఎంతో సంతోషంతో ఉండి ఇంకా డాన్స్ ఎగురు గొంతులేస్తున్నాడు. అయ్యో నా దేవుడు వచ్చేస్తున్నాడని ఎంతో సంతోషంతో అభినాదం ఇంట్లోంచి ఆ మందసాన్ని తీసుకున్నారు. దేని మీద ఎద్దుల బండి మీద తీసుకొస్తున్నారు. వారు ఆ బండి మీద తీసుకొస్తున్నారు. చూడండి, ఎవరు మొయ్యాలి? లేవీయులు మోయాలి. ఎవరు తీసుకొస్తున్నారు? ఎద్దుల బండి మీద తీసుకొస్తున్నారు. ఇది ఎవరు చేస్తారు? ఎవరు పెట్టారు ఎద్దుల బండి మీద? ఫిలిస్తీన్లు. ఎవరు ఫాలో అవుతున్నారు? ఇశ్రాయేలు ప్రజలు ఫిలిస్తీన్ని ఫాలో అవుతున్నారు. వాళ్ళు ఫాలో అవుతున్నారు. వాళ్ళు చేశారు కాబట్టి మనం కూడా చేయొచ్చు. మనకేంటి కాదు, వాళ్ళు ఎద్దుల బండి మీద మనం కూడా ఎద్దుల బండి మీద ఆ ఎద్దుల బండి మీద పెట్టి తీసుకొని 30,000 మంది అక్కడ యాజకులు ఉన్నారు. అక్కడ ప్రధాన యాజకులు అందరూ ఉన్నారు. వారు డాన్స్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, సంతోషంతో ఎదురు గుర్తులేస్తారు, పంట చేసుకుంటూ వారు ఆ మందసం తీసుకువెళ్తున్నారు. ఎద్దుల బండి ఏమైంది? జర్కిచ్చిందండి. చిన్న జర్క్ అంటే కాలు జరిగింది. ఎద్దులకి కాలు జరిగింది. మందసం పడిపోలే.
మందసం పడిపోవాలి, దానికి జరుపు, జస్ట్ జరుపు. జరుపు ఇవ్వగానే ఏం జరిగింది? ఏం జరిగింది? ఉజ్జా ఏం చేశాడు? అయ్యో మందసం పడిపోతుందని వెళ్ళి మందసం పట్టుకున్నాడంట. 40 years వాళ్ళ ఇంట్లో ఉంది. 40 years ఉజ్జా ఇంట్లో ఉంది. 40 years ఉన్నప్పుడు ఆ మందసం ఏమీ చేయలేదు. పడుకున్నాడు. ఆ ఇంట్లో 40 years ఉంది కదా మందసం, దాన్ని పట్టుకుంటే ఏం లేదు. చూడండి, ఎద్దులు బండి కాలు జరిగి ఎద్దులకి కాలు జారి తప్ప బండి కాదు. బండి మామూలుగా ఉండే, బండిలో ఉంటే ఆ మందసం పడిపోతుంది. ఆ మందసంలో ఎవరు? దేవుని శక్తి దాని మీద ఉంది. దేవుని శక్తి ఎలా కింద పడిపోతుంది? సాయి పోస్తుంది, ఎత్తి పేసులు కింద పడలేదు. ఉద్యోగం కూడా దాన్ని ఆపేద్దాం అనుకున్నాడు. ఆపేద్దాం అనుకుని ఏం చేశాడు? దాన్ని వెళ్ళి పట్టుకున్నాడట. ఇప్పుడు దానికి పట్టుకుంటాం కరెక్టా రాంగా? కరెక్టా రాంగా? చెప్పండి, కరెక్టా రాంగా? దాన్ని పట్టుకుంటాము తప్పు. కానీ ఉద్యోగ విషయంలో మనం చూస్తే కరెక్ట్ అంటారు చాలా మంది. కరెక్టే కదా, పడిపోతుంది కదా, టచ్ చేస్తుంది, టచ్ చేయదు. అది దేవుడు చూసుకుంటాడు. నీకెందుకు? అది కింద పడలేదు కదా, ఉరిగిందంటే పడిపోలే. ఎవరికి లేని పెంచి నీకెందుకు? దేవుడి విషయంలో అంటే నీ శక్తితో దేవుడిని మందసం ఆపేద్దాం అనుకున్నాడా? నీ శక్తితో దేవుడిని కంట్రోల్ చేద్దాం అనుకున్నాడా? అంటే ఆ శక్తి చూడండి, ఎవరి శక్తిని వాడుతున్నాడు? దేవుని శక్తి. ఉజ్జా శక్తిని, సొంత శక్తిని ఆయన వాడుకోడు. చాలా మంది వారి శక్తిని వాడి ఏదో చేసేద్దాం అనుకుంటారు. ఏదో చేసేద్దామని చెప్పి వారు ఏం చేస్తారు? పడిపోతారు. దేవుని శక్తితో మనం ముందుకు వెళ్ళాలి. ఇక్కడ మందసంలో ఎవరి శక్తి ఉంది? దేవుని శక్తి ఉంది. కానీ ఇక్కడ చూడండి, యేసుప్రభు గారు ఎక్కడో మత్తయి సువార్త 8:24-27 దాకా చదువుకుంటే, మత్తయి సువార్త 8:24-27 దాకా మనం చదువుకుంటే అక్కడ రాయబడిన వాక్య భాగంలో ఏముందంటే, యేసుప్రభు గారు ఒక దోణిలో ఉన్నారు, ఒక పడవలో ఉన్నారు. పడవలో ఉన్నప్పుడు చాలా మంది శిష్యులు ఉన్నారు. అప్పుడు ఏమొచ్చింది? తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చినప్పుడు ఆ ధోనికి ఏం అవ్వలేదు. ఏమైనా ధోనికి? ఉగ్గుపోతుంది కానీ ఏమి జరగలేదు. ధోనికి ఏం అవ్వలేదు. ఎందుకు ఏమీ జరగలేదు? దాంట్లో ఎవరు ఉన్నారు? యేసయ్య ఉన్నాడు కాబట్టి ఆ ధోనికి ఏం అవ్వలేదు. ఇప్పుడు మందసంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. అందరికీ తెలుసు దాంట్లో దేవుడు ఉంటాడని అందరికీ తెలుసు. ఇశ్రాయేలు ప్రజలకు అందరికీ తెలుసు. దావీదుకి తెలుసు అందులో దేవుడి శక్తి వస్తుందని, సకీనా గ్లోరీ దాని మీదకి వస్తుందని దావీదుకి తెలుసు. అక్కడ యాజకుడికి తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు దాన్ని టచ్ చేస్తాడు. ఎవరిచ్చింటారు? ఏం టచ్ చేస్తున్నారు? దేవుడి శక్తిని టచ్ చేస్తాడు. వెళ్ళాడు అక్కడ. ఏమైపోయాడు? అసైపోయాడు. అక్కడే పడిపోయాడు. కిందేమో వెనకాలేమో ఒక వ్యక్తి చనిపోయి ఉంటే ఎదురేమో డ్యాన్సులు అంట. డ్యాన్స్ వేసుకుంటే చక్కగా చూడండి. ఒకసారి కామెడీ కనిపిస్తుంది. ఆయన డ్యాన్స్ వేసుకుంటే వెనకాల కూడా చచ్చిపోయాడు. రావట్లేదండి, వెనకాల నుంచి కేకలు వేస్తుంటే వెనక తిరిగి చూసినప్పుడు దావీదు ఆల్రెడీ కూడా అయిపోయాడు. ఇంక వెంటనే ఆపేశాడంట. ఇంక డ్యాన్స్ లేవు, ఏమీ లేవు. దావీదు ఇంకా చూడండి కోపం వచ్చిందంట. ఎవరి మీద కోపము? దేవుడి మీద కోపం. అసలు ఎవరి మీద కోపం రావాలి? ఉజ్జా మీద కోపం రావాలి కదా. దావీదుకి దేవుడి మీద కోపం వచ్చింది. అసలు తప్పేమో, అసలు ఉజ్జా చనిపోవడానికి కారణం ఎవరు? దావీదు. అసలు ఉజ్జా చనిపోవడానికి కారణం దావీదు. దావీదు తెలియదా? దేవుడు తీసుకురా. ఒక ప్రాణం పోయింది. చూడండి, దావీదు చేసిన తప్పు వల్ల అక్కడ ఆ రోజుని ఎవరు పోయారంట? సంఖ్యాకాండం 4:15. తక్కువ చదువు. సంఖ్యాకాండం 4:15 మనం చదువుకుంటే అతన్ని ఎవరు పోయాలి? కహాతీలు మోయాలి. ఎవరు మోయాలి? కహాతీలు. ఎవరు? కహాతీలు మోయాలి.
4:15 చదవము. సంఖ్యాకాండం 4:15. లేవీలో కహాతీయులు మోయాలి. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను. Hmm. మీరు కహాతీయులను కహాతీయుల గోత్ర కుటుంబములను లేవీయుల నుండి ప్రత్యేకపరచుడి. వారు మోయాలి. ఎవరు? కహాతీయులు వచ్చి దాన్ని మోయాలన్నమాట. కహాతీయులు వారు 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 జాబది అందరికీ తెలుసు. వారు జాబది వారి మాత్రమే మోయాలి. ఇద్దరు బట్టి మీద పెట్టి తీసుకొస్తే దేవుడు ఊరుకుంటాడా? ఎందుకంటే డ్యాన్స్ క్లాస్ ఊరుకుంటారా? ఉజ్జా చనిపోయాడు. ఉజ్జా ఏం చేశాడంటే దేవునికి విరోధంగా అతను పనిచేశాడు. దేవుని మాటకి అతను విధేయత చూపించాడు. దేవుని మాటకి విధేయత. అక్కడ ఉన్న ప్రజలు ఎవరు దేవుని మాటకి విధేయత చూపించారు. మోషే చెప్పిన మాటకి వాళ్ళు విధేయత చూపించలే. వాళ్ళు విధేయత చూపించలేక కొరకు పడిపోయారు. అక్కడ ప్రాణాలు పోయినాయి. దేవుడి ప్లాన్ ఇచ్చేవారు. దేవుడి ప్లాన్ ఏంటో ఎవరు ఇక్కడ చూడండి. జనం అనుకున్నారు కొత్త ధనం కావాలనుకున్నారంట. కొత్త ధనం అంటే ఏంటి? ఎద్దుల బండి మీద తీసుకెళ్ళడం. అందరికీ కొత్త ధనం కావాలనుకుంటారు, కొత్తగా వినాలనుకుంటారు, అన్ని కొత్తగా ఉండాలనుకుంటారు. బయటలు కూడా కొత్తగా ఉండాలనుకుంటారు. కొత్తగా ఎందుకు కొత్తగా ఉంటాయి? దేవుని మాకు ఎలా కొత్తగా అయిపోతుంది? అంతా కొత్తగా ఉండాలి, అన్ని కొత్తగా ఉండాలి. కొత్త ధనం కోరుకోవాలనుకుంటారు. దేవుని విషయాలు మాత్రం కొత్తదనం మీరు కోరుకోకూడదు. అది ఎద్దుల బండి మీద కాదు. దేని మీద మొయ్యాలి? చాలా మీద మొయ్యాలి. చూడండి, ఎందుకంట భారం అయిపోయిందంట. దేవుడు మందసము ఏమైంది? భారం అయిపోయింది. దేవుడి మందసము వాళ్ళకి భారం అయిపోయింది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? భుజాల మీద మారేసి దేని మీద? బండి మీద తీసుకెళ్ళి సేఫ్టీ వాళ్ళు చూసుకోవాలి. కొత్తదనం బండి మీద తీసుకెళ్ళారు. మనం కూడా తీసుకెళ్తాం. దీని మీద ఏం జరగదు. దేవుడికి ఆ రోజుకి కోపం వచ్చింది. దేవుని ఉగ్రత వారి మీదకి దిగొచ్చింది. ఇప్పుడు శక్తి, భుజానికి శక్తి. ఇక్కడ దేవుని శక్తిని వారు వాడారు. వారి సొంత శక్తితో వారు మందసం తీసుకువెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ ఏమైంది? అక్కడ పడిపోయింది. దాదాపు 30,000 మంది వారు ఆ రోజుని భయపడిపోయారు. దేవుడు మమ్మల్ని మోసం చేశాడని వారు చాలా మంది అనుకున్నారు. వారు చేసిన తప్పు దావీదుతో అక్కడ ఉన్న 30,000 మంది వారు తప్పు చేస్తారు. కరెక్ట్గా ఏం చేశారు? మళ్ళీ దాన్ని ప్రొలాంగ్ చేస్తారు. 3 నెలలు దాన్ని ప్రొలాంగ్ చేస్తారు. ఇంకొక వేరే వారి ఇంట్లో పెట్టారు. దాదాపు 3 నెలలు ఇంకొక ఇంట్లో పెట్టారు. 3 నెలల తర్వాత అప్పుడు మోషే దావీదు అనుకున్నాడు. మళ్ళీ ఏం చేశాడు? ఈ ధర్మశాస్త్రాలు చదివాడు. మందసం అంటే ఇదా? అప్పుడు తెలుసుకున్నాడు. మందసం అంటే దీంతో ఇది ఉంది. ఇది ఎవరు మొయ్యాలి? లేవీలు మాత్రమే మొయ్యాలి. లేవీని తీసుకొచ్చి లేవీ చేత మొయ్యాలి. లేవీలు దాంట్లో చూడకూడదు. ఈ కహాతీయులు దాంట్లో చూడకూడదు. వాళ్ళు దాన్ని చూడరు. మన దేవుడి వైపు చూస్తారు తప్ప అందులో ఆ పెట్టి వైపు మాత్రం పెట్టి పరిస్థితుల్లో వారు చూడరు. దేవుని శక్తిని వారు చూడాలంటే ఎందుకుంటారు? చచ్చిపోతారు. గదిదారా వారికి ప్రాణాలు పోతాయని కూడా వారికి తెలుసు. అందుకని వారు ఆ ఎక్స్పెరిమెంట్ వారు చేయరు. వారికి అన్నీ తెలుసు. చూడండి, మొదటి సమయాలు 8:4-5 చూడండి. ఇశ్రాయేలుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చేది. చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు కనుక సకల జనులు మర్యాద చొప్పున సకల జనులు మర్యాద చొప్పున అంటే చూడండి, సకల జనులు అంటే వారు ఎలాంటి రాజు కావాలంట? సకల జనులు కోరుకున్నట్టు వారికి ఎవరు కావాలి? రాజ్యం కావాలి. వారి ఎటువైపు చూశారు? వారు లోకం వైపు చూశారు. ఇశ్రాయేలు ప్రజలు లోకం వైపు చూశారు. ఫిలిస్తీన్లు ఫాలో అవ్వరు. లోకం వారు ఫాలో అవ్వరు. ఇప్పుడు దేవుడు అన్నాడు, నన్ను మీరు ఫాలో అవ్వాలంటే మీరు లోకాన్ని ఫాలో అవుతున్నారు. అందుకనే ఇక్కడ సకల జనులు మర్యాద చెప్తున్నారు. వారు ఏం చేశారంట? ఒక రాజు కావాలని వారు కోరుకున్నారు. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 12:22 ఏమన్నాడు చూడండి. రోమిలికి రాసిన పత్రిక 12:2 చూడమా. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును చూడండి, ఈ లోక మర్యాదను మనము దాన్ని ఫాలో అవడం కాదు. మనం దాన్ని ఫాలో అవుతాం. దాన్ని ఫాలో అవుతుంది. మీరు ఫాలో అవ్వాల్సింది ఎవరిని?
దేవుని ఫాలో. ఇశ్రాయేలు ప్రజలన్నీ మర్చిపోయారు, దావీదు కూడా మర్చిపోయి దేన్ని ఫాలో అయ్యారు? ఫిలిస్తీన్ని వారు ఫాలో అయిపోయారు. వారు ఫిలిస్తీన్లు, దేవుడు ఫిలిస్తీన్కి ఛాన్స్ ఇచ్చాడు, వారు మారుతారేమో అని చెప్పి. కానీ వీరు ఏం చేశారంటే వారిని ఫాలో అయిపోయారు. వారిని ఫాలో అయ్యారు కాబట్టి ఇక్కడ పూజ చనిపోయాడు. పూజ ఆయన శక్తిని వాడుకోవాలనుకుంటా, ఆయన శక్తితో ఇది కాపాడాలనుకుందంటే. చూడండి, మన శక్తితో దేన్ని కాపాడలేదు. మన శక్తి మనం కాపాడుతుందని మనం అనిపించాం. పూజాలా మనం ఆలోచిస్తున్నామేమో, నా శక్తి సరిపోతుందిలే, నేను దేనిని తట్టుకోగలను అనుకుంటున్నామేమో. కానీ నువ్వు నీ శక్తితో నువ్వు దేన్ని ఎదుర్కోలేవు. దేవుడి శక్తి నీలోకి రావాలి. దేవుడే నీకు ఏదైనా మేలు చేయగలడు, దేవుడే మేలు చేయగలడు, దేవుడే నిన్ను కాపాడుకోవాలి. పూజ చూడండి చనిపోయాడు. ఆయన శక్తి చూడండి, ఆయన బలం ఆయన జీవించాలనుకున్నాడు, కానీ ఆయన బలము పనికి రాలేదు. కానీ ఏమయ్యాడు? దేవుని శక్తితో ఆయన ప్రాణాలు పోగొచ్చాడు. భయం, అందులో భయం, అందరూ భయపడ్డారు. పూజా ఇంటిలో దాదాపు 40 years ఉండిపోయింది. కానీ 40 years మనస ఏం చేయలేదు. ఇప్పుడు దాన్ని ముట్టుకోకండి, దాన్ని పట్టుకోకండి. ఏమైంది? చచ్చిపోయింది. ఇప్పుడు మందసంలో ఎవరున్నారు? దేవుని శక్తి ఉంది. దేవుడి కాదు, ఏముంది? దేవుని శక్తిగానే ఉంది. అందుకని ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసేవారంటే ఆ మందసాన్ని ఏం చేసేవారు? పగిలిపోయిన పలకలు కాదు, ఇది మంచిగా ఉండిన పలకలు వారు తీసుకెళ్ళి లోకానికి వారు తెలియజేసేవారు. ఏంటంటే మా దేవుడు గొప్ప దేవుడు, మా దేవుడు మాత్రమే నచ్చినట్టు. ఈ మందసం మాతో ఉంటే చాలు, మాకు శ్రమలు లేవు, కష్టాలు లేవు, ఇబ్బందులు లేవు, ఇది ఉంటే చాలు, మేము దేనిగా చేయించాలి. అది ఎవరు గుర్తించారు? ఎరుకో పట్టణంలో ఉండిన అక్కడ ఆ జనము గుర్తించారు. ఆ ఎరుకో పట్టణంలో ఉన్న జనము సాక్షిగా రోజున నిలబడ్డారు. దేవుడు ఇక్కడికి వస్తే మనం అందరం చచ్చిపోతాం అనుకున్నారు. దేవుడు ఆ రోజుని ఇశ్రాయేలు ప్రజల నుంచి దేవుడు ప్రాణాలు తీసుకున్నాడంటే ఆయన దేవునికి విరోధంగా పనిచేశాడు. దేవుడు ఒక నియమం ఒక లా పెట్టాడు. ఆ మందసం చూడకూడదు, దాన్ని టచ్ చేయకూడదు. దానికి ఇచ్చిన పనిలో అది ఎవరికైతే పని ఇచ్చినా వారు మాత్రమే చేయాలని దేవుడు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. ఆ రెస్పాన్సిబిలిటీస్ వారు చేయాలి. రెస్పాన్సిబిలిటీస్ వారు ఫాలో అవ్వలేదు కాబట్టి వారు పడిపోయారు. కొంచెం పురాణాలు కూడా దేవుడు దావీదు మళ్ళీ తీసుకొచ్చాడు ఎరుసలేముకి. 3 నెలల తర్వాత ఎరుసలేముకి మళ్ళీ దాన్ని తీసుకుని వెళ్తారు. వారు భయపడతారు. అంటే దేవుడు భయాన్ని, దేవుడి కోపం ఏంటో వాటిని తెలియజేస్తారు. దేవునికి విరోధంగా మనం పనిచేస్తే దేవుడి కోపము మనకు కనపడతారు, దేవుడి కోపం కనపడతారు. అక్కడ ప్రాణాలు అందరూ భయపడతారు, అక్కడ దావీదు భయపడతారు, అందరూ భయపడతారు. 3 నెలలుగా దాన్ని టచ్ చేయలేదు. అంటే దేవుడి కోపము ఏమవ్వాలి? సమారాలని చెప్పి వారు ఏం చేస్తారు? దాన్ని టచ్ చేయలేదు. 3 నెలలుగా టచ్ చేయలేదు. 3 నెలల తర్వాత ఏం జరిగింది? మళ్ళీ అందరూ వచ్చి ఆ లేవీలు కహతీలు వారు ఏం చేస్తారు? దాన్ని మోసుకొని ఎక్కడ తీసుకెళ్ళారు? ఎరుసలేముకు తీసుకెళ్ళారు. దే హ్యావ్ టేకెన్ టు ద జెరూసలేం. అక్కడ దేవుడు మరి తీసుకొచ్చి మన దేవుని సన్నిధిని వారు తిరిగి తీసుకొచ్చారు. దావీదు తిరిగి తీసుకొచ్చాడు. మరి దేవుడిని ఎక్కడో శత్రువుల మధ్యలో లేచిన ఎక్కడో శత్రువుల మధ్యని Yeah.
ఆ